నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. సినిమాలో చాలా మంది నటిస్తారు, కానీ ఏ పాత్ర అయినా ఇస్తే జీవించేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నటుల్లో అలాంటి ఒక విలక్షణమైన పాత్రలు చేసే ఒక నటుడు మన ఎదురుగా ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ వినయ్ మహాదేవన్. సో ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. మిమ్మల్ని చూస్తే ఇంకా ఎక్కువ హ్యాపీ అయిపోయాను మొత్తం. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి పాత్రలు చేస్తూ అసలు ఒక అంటే పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు, చేసే వాటిని దానికి మీరు 100% ఇస్తున్నారు ఫస్ట్ సినిమా నుంచి కూడా. సో ఫస్ట్ సినిమా మీది రొమాంటిక్ క్రిమినల్స్ ఏనా? అవునండి. అదే. సో ఫస్ట్ మీరు ఎలా ఈ సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది, బ్రీఫ్ గా మా ప్రేక్షకుల కోసం చిన్నగా చెప్పండి. బేసిక్లీ మీ చిన్నప్పటి నుంచి, ఎందుకంటే యాక్చువల్లీ నేను వైజాగ్లో పుట్టి పెరిగాను. ఓకే. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఏంటంటే ఈ టీవీలో యాడ్స్ అవి వచ్చేవి అనమాట. ఓకే. అవన్నీ ఇమిటేట్ చేస్తుండేవాడు క్లాస్లో. సో అందరూ ఎంటర్టైన్ అయ్యేవారు. అప్పుడు నాకు తెలిసేది కాదు, ఓకే ఐఎమ్ ఎంటర్టైనింగ్ దీస్ పీపుల్ అని నాకు ఇప్పుడు అనిపించేది కాదు, కానీ బట్ ఎంజాయ్ చేసేవాడు అనమాట. సో లేటర్ ఆన్ చదువుకోవడం, ఇంజనీరింగ్లో స్టేజ్ మీద షోస్ చేయడం, ఎంబీఏలో స్టేజ్ మీద షోస్ చేయడం, ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్సైడ్. బట్ చెప్పడానికి ఎక్కడో భయం, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, మనకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు కదా. సో ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో, నువ్వు యాక్టర్ అవుతానంటావు ఏంటి, నువ్వు నటుడు అవుతాను. సో ఈ భయం అందరికీ ఉంటుంది బేసిక్గా. బయటికి అది దాటుకొని బయటకు వచ్చినోడే చెప్పగలడు తప్ప అక్కడ ఉన్న కదండి. అసలు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక గోల్ పెట్టుకోవాలంటే కూడా భయపడతారు. డ్రీమ్ బయటికి చెప్పాలన్నా అవ్వదులే, ఉంటది లోపల ఇన్సైడ్, కానీ అది అవ్వకపోతే వెక్కిరిస్తారేమో అన్న భయం ఉంటుంది. సో కాలేజ్లో ప్లేస్ చేసేవాడిని. నాకు స్టేజ్ ఎక్కితే తెలియకుండా ఒక పూనకం వచ్చేది అనమాట. అంటే నేను డిజైన్ చేసుకున్న దానికన్నా ఇంకాస్త ఎక్కువే ఉండేది నాకు పర్ఫార్మెన్స్. మా తోటి ఆర్టిస్టులు కూడా ఇదేంటిది స్క్రిప్ట్లో లేదు కదా కానీ బాగుంది, సో స్పాంటనిటీ అది ఉండేది. కాలేజ్లో కూడా నీకు ఎందుకురా చదువు, వెళ్ళిపో సినిమాలకి అది అన్నారు, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. బట్ ఎప్పుడూ అనుకోలే. కొన్ని రోజులు జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఐ కుడెంట్ సస్టైన్ దేర్. ఇది నా ప్లేస్ కాదు అనిపించింది. బీటెక్ చేశారు కదా? నేను బీటెక్ చేశాను, ఎంబీఏ చేశాను. హెచ్ఆర్ మేనేజర్గా యూనియన్ బ్యాంక్లో ఒక 2-3 years జాబ్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. తర్వాత అది రిజైన్ చేసి బయటకు వచ్చి థియేటర్ చేసి, థియేటర్లో అంటే ఐ వాంటెడ్ స్టార్ట్ ఫ్రమ్ ది బేసిక్స్ అనమాట. సో బేసిక్స్ని స్టార్ట్ చేసి థియేటర్ చేసి, థియేటర్లో నంది అవార్డు వచ్చింది. తర్వాత పరుచూరి పరిషత్లో బెస్ట్ యాక్టర్ మెయిల్ వచ్చింది. ఎన్ఎస్డి వర్క్షాప్ ఒక 1 month రెసిడెన్షియల్ వర్క్షాప్ చేసి, తర్వాత ఫస్ట్ సినిమా రొమాంటిక్ క్రిమినల్స్ సునీల్ కుమార్ రెడ్డి గారితో చేశాను. అండ్ ఆ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి అప్పట్లో. అవును. మీరు అందరు మాస్క్ పెట్టుకొని అప్పటికి ఇంకా కోవిడ్ రాలేదు. అవును. అండ్ అసలు ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫర్, ఎట్లా వచ్చింది మీకు? అదే యాక్చువల్లీ నాకు అందులో హీరోయిన్గా చేసిన అవంతిక అని తన నా ఫ్రెండ్ మాట. ముందు ఒక సినిమా కోసం ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది. బట్ నేను ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. సో తనకు నేను తెలుసు, అంటే బాగా చేస్తాడు అది ఇది అని తెలుసు. ఆల్రెడీ ఒక అబ్బాయిని పెట్టి కొంత షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత సునీల్ సార్ ఎక్కడో కొద్దిగా హీ వాజ్ నాట్ సో సాటిస్ఫైడ్ అనమాట. సో నన్ను ఆ అమ్మాయికి చెప్పింది అనమాట, సార్ ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి, మీరు చూస్తున్న క్యారెక్టర్కి సరిపోతాడేమో అంటే, సార్ పిలిపించి ఒక రోజంతా వెయిట్ చేయించి టెస్ట్ చేశారు అనమాట, పేషెన్స్ ఉందా లేదా ఫస్ట్. సో ఐ వాజ్ వెయిటింగ్. మరొక రోజు వచ్చి ఒకసారి షూట్కి రా కనిపించు అని అన్నారు. షూట్కి వెళ్ళిన తర్వాత కాస్ట్యూమ్ వేసి ఈ సీన్ చేసి చూపించు అన్నారు. అంటే నేను సెలెక్ట్ అయిపోయాను, చేస్తున్నాను అన్న విషయం కూడా నాకు తెలియదు. ఆడిషన్ ఏం లేదు. ఆడిషన్ చేశారు. ఆడిషన్ ఒక 2 times ఆడిషన్ చేశారు. ఫస్ట్ ఆయన ఒక ఆడిషన్ చేశారు, అయిపోయాక మళ్ళీ డిఓపి శివరామ్ గారిని పిలిచి వాళ్ళిద్దరు కూర్చొని మళ్ళీ ఆడిషన్ చేశారు. ఆడిషన్ ఇళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే కెమెరాతో ఉండదు, ఇద్దరు కూర్చొని నువ్వు చేయి చూస్తానంటారు అంతే. బేసికలీ మీరే అనుకోవాలా? లేదు, వాళ్ళు సిచ్యువేషన్ ఇస్తారు. గుర్తుందండి. ఆ రోజు యాక్చువల్లీ బస్ స్టాప్ లో ఒక అమ్మాయి ఉంటే నన్ను ఏడిపించాలి అని అన్నారు అనమాట. సో డైలాగ్స్ ఎందుకు మిమ్మల్ని చూస్తే అట్లా క్రిమినల్ గా అంటే ఏదో రౌడీ లాగా అనిపిస్తారా ఏంటి? ఎందుకు ఇచ్చారు ఇంత హ్యాండ్సమ్ గా హీరోలా ఉంటే? అదేం లేదులేండి, అంటే వాళ్ళకి అలా అనిపించింది. ఆ క్యారెక్టర్ కోసం చూస్తుండే వాళ్ళు, నెగిటివ్ క్యారెక్టర్ కదా, సో ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్న విషయంలో చూసారు అనమాట. సో అది చేశాను. చేసినప్పుడు నచ్చింది. తర్వాత ఇప్పుడు గుర్తులేదండి, అప్పుడు చేశాను. ఆడిషన్ వరకు గుర్తుంది, ఇప్పుడు ఎందుకు లేండి. అది అప్పుడు ఇప్పుడు మారిపోయాను. ఇప్పుడు మంచి క్యారెక్టర్ చేసుకుంటున్నాను. సో ఆ రోజు అలా ఒక ఆడిషన్ తర్వాత మళ్ళీ మీ పేషెన్స్ టెస్ట్ చేసి
కంటిన్యూ. అది చేశారు. షూట్ చేసిన ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్ ఏముంటుందంటే ఒక మెడికల్ షాప్లో సీన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ డే నేను చేసిన షూట్ అది. మెడికల్ షాప్కి వెళ్ళి ఒక డ్రగ్స్ అడుగుతాను, అంటే మందులు అడుగుతాను అనమాట. స్టోర్ వాడు డబ్బులు ఇవ్వు అంటే పర్లేదు మంచి తర్వాత చూసుకుందాలే అని ఒక సీన్ అయిపోయింది. నేను ఇంకా సినిమా చేస్తున్నానో లేదో నాకు తెలీదు. ఆడిషనే చేస్తున్నారా, లైవ్లో ఏమైనా జనాల మధ్యలో ఎలా చేస్తాడు వీడు యాక్టింగ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తాడని చూస్తున్నారా అని నాకు అర్థం కాలేదు. ఒక 2 days తర్వాత అర్థమైంది, ఓకే నేను సెలెక్టెడ్, నేను షూట్ కూడా చేస్తున్నాడు అన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు. సో అది ఎన్ని రోజులు సాగింది మొత్తం మా జర్నీ అదంతా? రెమ్యూనరేషన్ ఇచ్చారా లేదా? ఫస్ట్ సినిమా కదా, అవును, చాలా మందికి ఫస్ట్ సినిమాలో అవకాశం రావడం ఎక్కువ అనుకుంటారు సినిమాల్లో. సునీల్ సార్ నాతో అన్నారన్నమాట, చూడమ్మా నేను నీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తాను, నీ టాలెంట్ నువ్వు షోకేస్ చేయి, నువ్వు హై ఎక్స్పెక్టేషన్స్లో ఏమైనా ఉంటే కనుక నేను అది రీచ్ అవ్వను ఫస్టే చెప్తారు. ఆయన ముందే చెప్తారు, హీఈస్ వెరీ ఓపెన్ మైండెడ్. నేను మినిమం ఇస్తా, అది ఇంత అంతా నీకు చెప్పను, యూ విల్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐమ్ గివింగ్, కానీ నువ్వు డబ్బుల గురించి ఆలోచించి చేయకు దీన్ని, షోకేస్ ఏ టాలెంట్ అన్నారు. సో హీ హెస్ గివెన్ మీ అమౌంట్. సినిమా అయిపోయాక ఈ కాల్డ్ మీ, ఇప్పుడు హీ పుట్ సమ్ అమౌంట్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ సినిమా అవకాశం ఇవ్వడమే ఎక్కువ. అంటే ఇక్కడ బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఇనీషియల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సినిమా వాళ్ళు తెలిస్తే చాలనుకుంటాం ఫస్ట్ స్టెప్, సెకండ్ అవకాశం వస్తే చాలనుకుంటాం, అవకాశం వచ్చిన తర్వాత హిట్ అయితే చాలు, హిట్ అయిన తర్వాత ఇంకా పెద్ద రాలు, అంటే ఇట్ నెవర్ స్టాప్స్ మాట, అలా వెళ్తూనే ఉంటుంది, యూ వోంట్ స్టాప్ ఇట్. అవకాశం వచ్చేసి సినిమా చేసేయడం కూడా గొప్ప కాదు, ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఆ సినిమా చేయడం గొప్ప, ఆ సినిమా రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యి మనం జనాలకు తెలియాలి, మనం జనాలకు తెలిసి ఇంకా మనకి మంచి ఆఫర్లు రావాలి. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, అలా వెళ్తూనే ఉంటుంది. సో ఆశ అక్కడ ఆగదు ఎక్కడ. సో బట్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఆశ కంటే అవకాశం గొప్పది ఇక్కడ. ఫస్ట్ అవకాశం గొప్పది, ఆశ అందరికీ ఉంటది కానీ అవకాశం రావాలి కదా. అదే మనం ఏమనుకుంటాం అంటే చాలు అని అనుకున్నారు చూడండి, అక్కడ డౌన్ టు ఎర్త్ అనమాట. నాకు అందులో కూడా కమర్షియల్ గా అయిపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేవి కావేమో. అవునవును, ఆబ్వియస్గా. తర్వాత మళ్ళీ ఆయన వలస అని ఒక సినిమా తీశారు, అందులో నేను వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను, పాజిటివ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత మా నాన్న నక్సలైట్ అని ఒక సినిమా చేశాను, ఎల్బి శ్రీరామ్ గారితో కదా. ఎల్బి శ్రీరామ్ ఆయన కూడా థియేటర్ ఆర్ట్స్ నేర్పిస్తుంటారు చాలా మందికి. సో ఆయన ఎదురుగా ఆయనతో పాటు కలిసి మీరు కొడుకుగా చేశారు, ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఒక సీన్లోని షూట్ చేస్తున్నప్పుడు నేను మిశ్రో గారు స్టూడెంట్ అని తెలుసు, మా గురువు గారు ఎస్కే మిశ్రో గారు. నాకు ఫస్ట్ ఇనీషియల్ గురువు గారు అయితే రాజా రాంబాబు గారు అని, ఆయన దగ్గర ఏబిసిడీలు నేర్చుకున్నాను. తర్వాత మిశ్రో గారి దగ్గర ప్రాపర్గా ట్రైన్ అయ్యాను అనమాట. సో నేను మిశ్రో గారు స్టూడెంట్ అని ఎల్బి శ్రీరామ్ గారికి తెలుసు. ఎల్బి శ్రీరామ్ గారు, మిశ్రో గారు వీళ్ళందరూ థియేటర్స్ చేశారు కదా, సో తెలుసు. మా సునీల్ సార్ ఏంటంటే అప్పటికి వలస సినిమా అయిపోయింది, షూట్ అయిపోయింది, యుఎస్ ప్రైమ్లో అట్లా రిలీజ్ అయింది, అన్నీ అయింది. సార్కి చాలా ఇష్టం వలస సినిమా, నాకు కూడా చాలా ఇష్టం, క్లోజ్ టు మై హార్ట్ మాట. ఇప్పటిదాకా ది బెస్ట్ వర్క్ నువ్వు ఏం చేసావంటే వలస అని చెప్తాను నేను. సో అలాంటి ఒక సినిమా దాని గురించి సార్కి నా మీద ఎప్పుడు, నన్ను ఎవరు కనిపించినా సరే వలసలో చేశాడు. అది వలస జీవుల పైన, కష్టాల పైన చేసిన సినిమా కదా. ద థీమ్ వాజ్ రియల్లీ, అండ్ ఆ టైంలో కోవిడ్ టైంలో నిజంగా చేసాం, నిజంగా వలస జీవుల కష్టాలు కళ్ళకు కట్టినట్టుగా మనకి ప్రత్యక్షంగా చూసి దాన్ని ఒక సినిమాలా చూడడం అంటే ప్రేక్షకులు ఒక ఫీస్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే టచ్ హార్ట్. అవును, ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. సో ఎల్బి శ్రీరామ్ గారు వస్తే ఇలా చూపించి, ఈ అబ్బాయి మీ కొడుకు క్యారెక్టర్ చేస్తున్నారు అంటే, సార్ ఇలా చూసి అన్నారు, మనోడు చాలా మంచి ఆర్టిస్ట్, చూస్తుండండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు అది ఇది అని సార్ అంటూ ఉంటే, ఎల్బి శ్రీరామ్ గారు ఇలా చూసి, ఏంటి నీ గురించి చాలా ఎక్కువ చెప్తాడు, ఇప్పుడు అంటే ముందు కూడా చెప్పేవారంట, నాకు తెలియదు, నీ గురించి చాలా చెప్తాడు, చూద్దాం ఏం చేస్తావు అన్నారు. సో సీన్ తండ్రి కొడుకులు సీన్ ఒకటైతే చేసాము. చేసిన తర్వాత ఆయన మళ్ళీ మానిటర్ దగ్గరికి వెళ్ళి నా క్లోజ్లో పెట్టినప్పుడు ఆయన మానిటర్ దగ్గర ఇలా కూర్చొని చూస్తున్నారు అనమాట. అయిపోయింది, షార్ట్ అయిపోయింది. అయిపోయాక నేను మానిటర్ దగ్గరికి వెళ్తున్నాను, అంటే నేను ఏదైనా చేంజ్ చేయొచ్చా, ఇంకా బెటర్గా చేయొచ్చా అని మానిటర్ దగ్గరికి వెళ్తుంటే అప్పటికి ప్లేబ్యాక్ చూసేసి మానిటర్ ఆపేశారు కూడా, అంటే ఇన్పుట్ ఆపేశారు. సో నేను వెళ్ళేసరికి ఏంటి అన్నారు, అంటే ఏం లేదు సార్ ఒకసారి చూద్దాం అని. అక్కర్లేదు, తినేస్తున్నావు నువ్వు తినేస్తున్నావు, స్క్రీన్లో తినేస్తున్నావు, నాకు అర్థమవుతుంది, మీ మిశ్రోతో మాట్లాడతాను నేను, మిశ్రో స్టూడెంట్. సో ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. ఎల్బి శ్రీరామ్ గారు అంటే అన్ని సినిమాలు చేసి అంతమంది ఆర్టిస్టులను చూసి, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసిన ఆయన ఒక చిన్న పొగడ్తు మాట. ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. చిన్న పొగడ్త ఏం కాదు, ఆయన ఇచ్చారు, ఆయన స్క్రీన్ కి మీరు అంటే ఆయన నచ్చకపోతే ఇష్టం తిట్టేస్తారంట కదా మొహం పైన, అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించారంటే. అంటే
ఆయన కళమ్మని నటనని అంత గౌరవిస్తారు ఆయన. అవును దాన్ని వెకిలిగా కానివ్వండి కొంచెం అటు ఇటుగా చేసినా కూడా ఆయన సహించలేరు. అవును సో హీ వాజ్ దట్ ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ముందు మీరు నటించి మెప్పు పొందారు ఫస్ట్. సో ఏదో ఒక జీల్ లేకపోతే ఆ పొగడ్తలు అనేవి రావు డెఫినెట్ గా. సో అలా జర్నీ సాగింది అనమాట. అండ్ మీకు థియేటర్ ఆర్ట్స్ లో అంటే సినిమాలు ఏమంటారు మన జాబ్ వదిలిపెట్టేసి థియేటర్ ఆర్ట్స్కి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి, యూనియన్ బ్యాంక్ లో అంటే చిన్న జాబా అదేమన్నా? మనకి అంటే ఉంటది కదా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మనకి, అంతా సెటిల్ అయిపోయినాం ఇంకా అయిపోయింది ఇదే కెరీర్ అనుకున్న టైంలో మీరు వదిలిపెట్టి రిస్క్ చేసి ఇక్కడికి వచ్చారు. రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? రిగ్రెట్ అయితే లేదండి, వెరీ హ్యాపీ విత్ ఇనిషియల్ స్టేజ్ స్ట్రగ్లింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో అనిపించేది అంటే రిగ్రెట్ కంప్లీట్ గా స్టిక్ ఆన్ అయిపోలేదు. ఎందుకంటే అప్పటికి జాబ్ చేశాను కాబట్టి, హెడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, నిజంగా రిగ్రెట్ ఫీల్ అయి ఉంటే నేను వేరే జాబ్కి అప్లై చేసి వెళ్ళిపోయాను. అంటే అప్పటికి అప్పుడే ఫ్రెష్గా బయటకు వచ్చాను కాబట్టి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వేరే జాబ్ ఏదైనా ఎత్తుక్కొని వెళ్ళిపోవచ్చు. బట్ ఐ డెంట్ ఫీల్ రిగ్రెట్. ఉంటే దీంట్లోనే ఉండాలి, చేయాలి అన్న ఫీలే ఉంది. కానీ అప్పుడప్పుడు అనిపించేది డబ్బులకి ఇబ్బంది అయినప్పుడు, తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అరే అప్పుడు ఉండేది. బట్ మళ్ళీ వెంటనే అప్పుడులో ఆల్మోస్ట్ చేతికే 80,000 ఎంత వచ్చేది. ఇల్లు వాళ్ళే ఇచ్చేవారు, పెట్రోల్ అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళే. సో ఐ యూస్ టు బి అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ అమౌంట్, బట్ డబ్బులు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఇవ్వదేమో అని నా ఫీలింగ్. ఒక వర్క్ చేసిన ఇప్పుడు నాకు వలస సినిమా చేసిన ఫీలింగ్, ఆ హై ఇప్పుడు నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నా సరే నాకు ఆ హ్యాపీనెస్ రాదు. బట్ అంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ డూయింగ్ సంథింగ్ విచ్ యూ లవ్. అంటే ఎవరో ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే అది మనసు నిండిపోతుంది, డబ్బు ఇవ్వలేదు కదా అట్లాంటి ఫీల్. నాకు ఎక్కడి నుంచో యూఎస్ నుంచి ఎవరో కూడా తెలియదు నాకు. నేను ఆ సినిమా ఏంటంటే రీచ్ పెద్దగా లేదు, బట్ చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది ఆ సినిమా ఖచ్చితంగా. సో ఎవరో యూఎస్ నుంచి నా ఫేస్బుక్కి మెసేజ్ చేసి బ్రో మీరు చాలా బాగా చేశారు బ్రో, నాకు ఏడుపు వచ్చేసింది బ్రో చూడగానే, అది ఇది అని. తర్వాత ఇంకొక షూట్కి వెళ్ళినప్పుడు ఎవరో అబ్బాయి మాట ఎవరికో అసిస్టెంట్ కింద వచ్చాడు, వచ్చి అన్న మా మదర్ నీకు పెద్ద ఫ్యాన్ అన్న, నీ సినిమా పెట్టుకుని ఏడుస్తారన్న, నువ్వు చచ్చిపోతే ఆవిడ ఏడ్చేస్తారు ఆ సినిమాలో, ఒక ఫోటో ఇవ్వన్న అమ్మ కోసం అన్న. ఇలాంటివన్నీ చిన్న చిన్న మూమెంట్స్ మాట, బట్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళ మదర్కి వీడియో కాల్ చేసి నన్ను చూపించి వాళ్ళ మదర్ అక్కడ ఆనందపడిపోయి బాబు నువ్వేనా బాబు అది ఇది అని. సో దిస్ ఆల్ హ్యాపెన్. సో ఇట్ గివ్ సాటిస్ఫాక్షన్. మనీ డజంట్ గివ్ సాటిస్ఫాక్షన్. మనీ కావాలి, నేను ఎలా అన్నాను, నేను ఏదో యోగిని భోగిని నాకు డబ్బులు అక్కర్లేదు అన్నాను, డబ్బులు కావాలి. లేకపోతే వినయ్ డబ్బులు లేకుండా రెమ్యునేషన్ లేకుండా సినిమాలు చేస్తాడని చెప్తాను నేను. అదే తమ్మునేలు పడుతుందేమో భయం, అదొద్దు, నాకు డబ్బులు అక్కర్లేదు, సాటిస్ఫాక్షన్ తమ్మునేల్. లేదు బతకాలి కదా, బతకడానికి మెయింటైన్ చేయడానికి అయితే కావాలి. బట్ స్టిల్ ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ఒక మంచి సినిమా, ఇది డబ్బులు లేకపోయినా సరే నీకు మంచి పేరు తీసుకొస్తారు పెడుతుంది అంటే కనుక ఖచ్చితంగా చేయడం రెడీగా ఉన్నాం. ఎప్పటికి కూడా డబ్బులు లేకపోయినా చేయడం రెడీగా ఉన్నాం. బట్ ఆ సినిమా ఏంటంటే ఇట్ షుడ్ స్టాండ్ అవుట్. ఇప్పుడు మనకు 12th ఫెయిల్ అని మనకు సినిమా వచ్చింది, అలాంటి సినిమా లాంటిది ఏదైనా అయితే. అంటే అలాంటి ఒక సినిమా వస్తుందని చెప్పి ఒక స్టార్ అయిపోవాలని చెప్పి కిడ్నీలు అమ్మేద్దాం అనుకున్నారంటే ఏంటి? అదే యాక్చువల్లీ ఒక దీనికి దాన్ని ఏమంటారు, ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఇప్పటికీ ఎవరికి తెలియకపోతే పీపుల్ ఆస్క్ మనీ మాట, వెళ్తే నువ్వేం పెడతావు, నువ్వు ఎంత ఇస్తావు అని అడుగుతుంటారు. ఆడిషన్ అయిపోగానే అడిగారు ఎంత అమౌంట్ ఇస్తావు, అది ఇది. అమౌంట్ నేను ఎలా ఇస్తాను సార్, నా దగ్గర ఏం లేవు అంటే, నువ్వు జాబ్ చేసావు కదా, నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీ చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగు, వాళ్ళు నీకోసం పెడతారు, 10 లక్షలు పెట్టు అన్నట్టు అన్నారు. లేదు సార్ నా దగ్గర ఎవరు పెట్టేవాళ్ళు లేరు అది ఇది అని అంటే, లేదు ఖచ్చితంగా నువ్వు పెట్టమ్మా స్టార్ అయిపోతావు అన్నాడు. ఒక 2 minutes ఆలోచించుకొని చెప్పా, సరే సార్ ఖచ్చితంగా అయిపోతాను కదా అన్నాడు. డ్యామ్ ష్యూర్ అన్నాడు. ఓకే సరే సార్ అయితే మీకు తెలిసిన హాస్పిటల్ ఏమైనా ఉంటే చెప్పండి, కిడ్నీ అమ్మేస్తాను అంటే. దేనికి? అదే సార్ నేను ఎలాగో స్టార్ అయిపోతాను, ఈ కిడ్నీ అమ్మేసి మీకు డబ్బులు ఇస్తాను, మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటే స్టార్ అయిపోతాను, మళ్ళీ ఇంకో కిడ్నీ పెట్టుకుంటాను, లేచి బయటికి వెళ్ళిపోతాను. నేను మరీ అంతేదోలాగా అనిపిస్తున్నాను అనుకున్నాడు. లేదంటే పీపుల్ అరచేతిలో వైకుంఠం చూపించి చాలా మందికి డబ్బులు కొట్టేస్తూ ఉంటారు, నమ్మి ఇచ్చేస్తారు కూడా కదా. ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, యూనియన్ బ్యాంక్, ఇంటెలిజెంట్. నాకు అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటే అనుకుంటాను అనమాట, మన దగ్గర డబ్బులు తీసుకొని సినిమా చేస్తున్నారు అంటే అది అసలు అవుద్దా లేదని ఫస్ట్ డౌట్. సో నేను దాన్ని పక్కన పెట్టేస్తాను. నేను ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒకటే చెప్తాను, నీకు డబ్బులు లేకపోయినా నువ్వు సినిమా అంటే నీకు డబ్బులు ఇవ్వకపోయినా సినిమా చేయి, కానీ నువ్వు డబ్బులు పెట్టి మాత్రం సినిమా చేయకు. ఎందుకంటే
నువ్వు ఉండే సిచ్యువేషనే వేరు. నీ దగ్గర బోల్డ్ కోట్లు అయ్యి ఉన్నాయి అనుకో, నువ్వు పెట్టుకో, అది నో ప్రాబ్లం. నీ దగ్గర డబ్బులు లేక నువ్వు అంటే ఇంకొకరిని సినిమాలో అప్పటి- పార్ట్నర్షిప్ లాగా అట్లా పెట్టి చిన్న సినిమా ఇప్పుడు పెళ్లి చూపులు ఉంది, అవును అవును. అలా అందరు కలిసి చేసుకుంటే ఓకే. అలా చేస్తే ఓకే. కానీ నువ్వు ఈ సినిమాకి ఎంత పెడతావు చెప్పు అంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు అసలు. అంటే ఇది ఒక మాఫియా అయిపోయింది, చాలా మంది మాఫియా అయిపోయింది. సో మన సినిమా మీరందరూ మన సినిమా వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చేసేయండి, ఇట్లా డబ్బులు ఎవరన్నా అడిగితే ఇవ్వద్దు అని చెప్పి. కిడ్నీలు అమ్మాలంటే ఫస్ట్ హాస్పిటల్ అడగమనండి. లేదు, ఎవరైనా డబ్బులు అడిగితే ఖచ్చితంగా నువ్వు స్టార్ అయిపోతావు అంటే కనుక నేను చెప్పిందే చెప్పండి, ఓకే కిడ్నీ ఇచ్చేస్తాను, స్టార్ అయిపోగానే పెట్టుకుంటాను, మీరే చూడండి, ఎవరి దగ్గరికి రాడు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే సినిమా తీసి మీకు ఎందుకు సురేష్ బాబు గారికి చూపిస్తా, లేకపోతే మీకు ఎందుకు అల్లు అరవింద్ గారికి చూపిస్తా అని ఇక్కడ కదా, హైదరాబాద్లో తక్కువ ఉంటుంది అది, ఎందుకంటే హైదరాబాద్లో రియాలిటీ తెలుసు కాబట్టి. బట్ అటు సైడు మన కాకినాడ, వైజాగ్, రాజమండ్రి ఇటు సైడ్ ఏంటంటే చాలామంది చిన్న ప్రొడ్యూసర్లని ఈ మధ్యలో ఉన్న మాఫియా కొంతమంది కూర్చొని ఖచ్చితంగా కూర్చోబెట్టి మోసం చేస్తున్నారు. ఎందుకంటే నేను కళ్ళారా ఒక సినిమాకి చూశాను, ఇక్కడ ఒక టీము ఒక సినిమాని అమ్మడం కోసం ఒక 1.5 year 2 years ఆల్మోస్ట్ ఒక 25-30 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు మందుకు తీసుకెళ్ళడం, అక్కడ తీసుకెళ్ళడం, ఇక్కడ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమా సెన్సార్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి ఇంట్లో చూసుకుంటున్నారు ఆ సినిమాని. సో ఈ ట్రాప్కి అయితే పడద్దు ఖచ్చితంగా. ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు సినిమా అమ్మి పెట్టండి, వచ్చిన దాంట్లో ఇస్తానని చెప్పండి, కానీ ముందు మాత్రం మీరేమి మీడియేటర్స్కి ఎవరికి ఇన్వెస్ట్ చేయొద్దు ప్లీజ్. నిజంగా అదొక నైస్ మెసేజ్ అనమాట. అది ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇప్పుడే సినిమాల పైన పిచ్చే తప్ప ఆ మధ్యలో ఏం జరుగుతున్నాయి, ఏ దారిలో గుండా వెళ్తున్నాం అనేది చాలా మంది గమనించట్లేదు. ఎలా అయినా సక్సెస్ అవ్వాలన్నది ఇంట్లో చేస్తూ ఉంటారు మిస్టేక్స్ అంతా. అండ్ ఏంటి వినయ్, అసలు నాన్నగారు ఇప్పటికైనా మాట్లాడుతున్నారా లేదా? మరి పేరెంట్స్ తో మాట్లాడకుండా అందరిని పక్కన పెట్టి సినిమాల కోసం వచ్చేసారు ముందుకి. అవును అవును, యాక్చువల్లీ ఎప్పటికీ మాట్లాడట్లేదు. మా డాడీ ఇప్పటికి కూడా ఏమనుకుంటారంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటే 5 years అయిందా? ఆల్మోస్ట్ 5 years. ఆ జాబ్ వదిలిపెట్టారని మాట్లాడట్లేదు. వదిలిపెట్టాను మాట్లాడట్లేదు. అంటే యాక్చువల్లీ మా తాతగారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా డాడీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఈడ ఒక మెట్టు ఎక్కాడు అనుకున్నారు, మీరేమో దిగేసి వచ్చేసారు. కానీ వేరే చోట వేరే అందలం ఎక్కుతున్నారు. యాక్చువల్లీ అంటే ఎవరి పేరెంట్ కానీ ఇప్పుడు మేబీ నేను మా ఫాదర్ సిచ్యువేషన్లో ఉంటే కూడా నాకు నచ్చదేమో, అంటే చేతిలో ఉన్నది ఒకటి వదులుకుంటే. ఎందుకంటే నా ఫ్రెండ్సే చాలా మంది ఫీల్ అయ్యారు అప్పుడు, పిచ్చోడా ఇడికి తెక్కుంది జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎలా వదిలేస్తాడు, ఇంతమంది కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఇవి రాసినా సరే ఎవరికి రావట్లేదు, వీడికి వస్తే ఇడు వదిలేసాడు. మీరు ట్రై చేశారు అసలు మాట్లాడడానికి? మరి అడుగుతాను అంటే నేను ఏంటంటే ఇప్పుడు చాలా పట్టుదలతో బయటకు వచ్చాను కదా, సో ఒక స్టేజ్కి వెళ్ళే వరకు ఇంటికి వెళ్ళకూడదు ఫిక్స్. మీరే ఫిక్స్ అయిపోయారు. ఫోన్ చేయి ఎప్పుడు నేనంటే ఏదో కోపంలో మాట్లాడట్లేదు, ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు ఏంటి అని అనుకో. లేదు, మదర్తో మాట్లాడతాను, ఏం జరుగుతుందో చూస్తాను, ఏదైనా ఉంటే ఐ కీప్ డూయింగ్ థింగ్స్, ఇంట్లో ఏమన్నా సరే చూసుకుంటాను. బట్ నేను వెళ్ళను, అంటే కొద్దిగా ఆ ఫైర్ ఉంటేనే కానీ సాధించడానికి మళ్ళీ ఇది ఉండదు, స్కోప్ ఉండదు. సిబ్లింగ్స్ ఎంతమంది? అక్క చెల్లి ఉన్నారు. మ్యారీడ్ ఇద్దరు మ్యారీడ్. సో ఫ్యామిలీస్ ఆల్ సెట్, ఒక సేఫ్ సెక్యూర్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అక్కడ పక్కన పెట్టి వచ్చారు. కానీ లేకపోతే మేబీ ఆ సిచ్యువేషన్స్ ఉండుంటే వాళ్ళకి పెళ్లి చేయాలి, ఇది అలాంటి సిచ్యువేషన్ ఉండుంటే మేబీ భయపడే ఉన్నాను ఖచ్చితంగా. అప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబే నయం రా, ఇది అంతెందుకు మనకు అనుకుని ఉండేవాడినేమో. ఆబ్వియస్గా ఎవరికైనా అంతే, ఇప్పుడు 99% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయట్లేదు అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేకపోతే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ. ఇందులో ఎంతమంది ఉంటారు యాక్టర్లు అవుదామని, డైరెక్టర్లు అవుదామని వస్తారు, బట్ ఇంట్లో వెంటనే డబ్బులు పంపించాలని ప్రొడక్షన్ బాయ్ కిందో లేకపోతే మేకప్ అసిస్టెంట్ కిందో అయిపోతుంటారు. వాళ్ళు డ్రీమ్ ఎప్పుడు మైండ్లోనే ఉంటుంది. అది ఎప్పుడు మాట్లాడుకుంటారంటే ఇప్పుడు సాటర్డే షూట్ లేనప్పుడు, మందు తాగినప్పుడు నేను అవుదాం అనుకున్నాను రా, కుదరలేదురా, అంతవరకే మాట్లాడుకోగలరు. సో ఆ స్టేజ్ వెళ్ళకూడదని బయటకు వచ్చాను. అండ్ ఇలా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆ డ్రీమ్ అంటే మందు తాగినప్పుడు కానీ ఇట్లా కొంచెం అప్పుడు మాత్రమే వస్తుంది అంటే కొంచెం పక్కదారి పడుతూ ఉంటుంది అన్నమాట. ఎంత లైన్ మీద ఉన్నా కూడా కొన్నిసార్లు పక్కదారి పడుతూ ఉంటుంది. అండ్ మీరు ఆచార్య సినిమాలో మీరు చేసినప్పుడు చిరంజీవి గారు మీకు అది చెప్పారంట, మీరు కష్టపడండి పక్కదారులు పట్టకండి అని చెప్పి. సో అది పాటిస్తున్నారా మరి? ఆబ్వియస్గా, ఎందుకంటే నేను ఆయన్ని అడిగినప్పుడు సార్ మీరు ఇలా అంటే ఇప్పుడున్న జనరేషన్కి ముందు జనరేషన్కి అన్నిటికీ చాలా మందికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. డాన్స్లు కానీ, ఫైట్లు కానీ, సినిమా యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ. మోర్ ఓవర్ హి ఈస్ డౌన్ టు ఎర్త్. హి ఈస్ పద్మ విభూషణ్ టుడే. ఆ డౌన్ టు ఎర్త్ నేచర్ వల్ల. అవును. సో నాకు తెలిసి
ఆయన నేను అడిగా, సార్ మీరు ఇంత చేశారు యాజ్ అన్ యంగ్ ఆర్టిస్ట్, నేను మీ దగ్గర నుంచి ఒక టిప్ కావాలి సార్, నాకు లైఫ్లో గుర్తుండిపోవాలి అని అన్నాను. నేను ఏ ఎక్స్పెక్టేషన్తో అడిగాను అంటే యాక్టింగ్ గురించి ఏదైనా చెప్తారేమో అనుకున్నాను. బట్ ఈ గివ్ మీ అ ఇది మాట, అంటే ఒక మంచి టిప్, అది లైఫ్ సంబంధించింది. ఇది ఎందులో అయినా, అంటే ఓన్లీ ఫర్ యాక్టింగ్ కాదు, ఎనీ ఫీల్డ్లో చెడు పక్కదారులు తొక్కకుండా కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా యూ విల్ అచీవ్ అన్నది హిజ్ లైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సో అదే ఆయన ఇచ్చారు నాకు, ఆయన లైఫ్లోంచి తీసి నాకు ఇచ్చారు. డిసిప్లిన్డ్ గా ఉండాలని కూడా చెప్తారు ఇండైరెక్ట్ గా. సో మీరు హౌ డిసిప్లిన్ యు ఆర్? నేను హౌ డిసిప్లిన్ అంటే ఎవ్రీడే ఐ గో టు ద జిమ్. అంటే షూట్ లేదు అంటే కనుక ఖచ్చితంగా 6 o'clockకి జిమ్కి వెళ్ళిపోతాను. ఐ కీప్ మై డైట్ వెరీ స్ట్రిక్ట్, బయట ఎక్కువ తిన్నాను. సో చాలా స్ట్రిక్ట్ అయితే మెయింటైన్ చేస్తుంటాను. అది షూట్ టైమింగ్స్ ఉన్నప్పుడు ఎట్లా? షూట్ టైమింగ్స్ ఉన్నప్పుడు డైరెక్టర్స్ బాయా, లేకపోతే నా ఇష్టం నేను వెళ్ళి క్యారెక్టర్ మంచి చేస్తున్నానా లేదా అన్నట్ట? అలా ఉండదు. అంటే నాకు అంటే బేసిక్గా కొన్ని సినిమాల్లో ఏమైందంటే నేను ఏం చేస్తే అది సూపర్ 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 అన్నమాట. నాకు అర్థమయ్యేది కాదు, నేను చెయ్యలేనని వీళ్ళు నాకు చేంజ్ చెప్పట్లేదా, లేకపోతే నేనేమైనా అంత పర్ఫెక్ట్గా చేసేస్తున్నానా, ఎవరికైనా డౌట్ ఉంటుంది అనమాట. సో ఆ డౌట్ ఉండేది నాకు. సో కొన్ని సినిమాల్లో చేంజ్ చెప్పేవారు, అప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఎస్, చేంజ్ చెప్తున్నారు అంటే నేను చేయగలుగుతున్నాను, చేయించుకుంటున్నారు వీళ్ళు అని ఫీలింగ్ వచ్చేది. చాలా సినిమాల్లో ఎక్కువ చేంజెస్ చెప్పట్లేదు నాకు. మేబీ అదే, అంటే అది నేను డిసైడ్ చేసుకోవడానికి లేదు, వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే నేను ఇస్తున్నానా లేదా అన్నది. ఇప్పుడు సరిపోతే శనివారం ఉంది, వివేక్ ఆత్రేయ గారు అసలు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఇప్పుడు చూస్తున్నాను, నాని గారితో చేస్తున్నాను కదా. ఆయన అయితే ప్రతి న్యూయాన్స్, ప్రతిదీ చూసి ఇది ఇక్కడ ఇలా కావాలి, ఇది ఇక్కడ ఇలా కావాలి, వినే నాకు ఇక్కడ ఇంకేదైనా కావాలి, వినే కొద్దిగా ఇది కావాలి, అసలు నాకు నచ్చుతుంది అనమాట. ఐ ఫీల్ ఐ ఎంజాయ్ అనమాట. ఆ పిండే అని కాదు, నాకు లిటరల్గా చేంజెస్ చెప్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది అనమాట. ఓకే, నేను చేస్తున్నాను, చేయగలుగుతున్నాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెడుతుంటే అప్పుడు ఇంకా షార్ప్గా ఉంటామని మీ అభిప్రాయం. రైట్, కరెక్ట్, అది ట్రూ. అయితే ఎలా సాగుతోంది మరి ఇప్పుడు నాని? బాగుతుందండి, ఆల్మోస్ట్ 15 days నుంచి చేస్తున్నాను. పోస్టర్ రిలీజ్ అయింది. అవును, పోస్టర్, టీజర్ కూడా, టైటిల్ రివీల్ టీజర్ కూడా రిలీజ్ అయింది. బాగుతుంది, శరవేగంతో నడుస్తుంది. హీరోయిన్ మన ఆవిడ అరుణ ఇప్పుడు మన ఈ సినిమా చేశారు కదా, గ్యాంగ్ లీడర్, ఆవిడే చేస్తున్నారు అనమాట. ప్రియా అరుణ మోహన్. ఇప్పుడు డాన్ సినిమా చూసారా? శివకార్తికేయ అందులో హీరోయిన్. సో ఏంటి దీంట్లో పాజిటివా నెగిటివా? ఇది నెగిటివ్, టర్న్స్ అవుట్ టు బి పాజిటివ్ అనమాట. తర్వాత సో ఫస్ట్ నెగిటివ్ ఉండి తర్వాత నాని గారితో ఉంటాయి కాంబినేషన్ సీన్స్ ఎక్కువ. అన్ని నాని గారితోనే అయ్యాయి, ఆల్మోస్ట్ నాని గారితో ఫైట్స్ అయ్యాయి, ఒక 2 fights అయ్యాయి. ఫస్ట్ ఫైట్ పెట్టేస్తారా మీ కట్అవుట్ చూసి? లేదు, ఫస్ట్ స్టార్ట్ చేయడమే, వాళ్ళు షూట్ స్టార్ట్ చేయడమే, షెడ్యూల్ స్టార్ట్ చేయడమే ఫైట్ తో స్టార్ట్ చేశారు. అదే సినిమా స్టార్ట్ అవడమే ఫైట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు ఈ ఫైట్ అంటే గుర్తొస్తుంది, డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ గారితో చేశారు కదా. సో అది కూడా మీకు ఫస్ట్ ఫైట్ సీన్ ఇచ్చారంట. అండ్ ఆ టీజర్ లో కూడా మీరే ఉంటారు ఫస్ట్, మిమ్మల్ని కొడుతున్నప్పుడు తను బయటికి వెళ్ళి కిటికీలో వచ్చి అప్పుడు హీరోయిన్ కొడతారు. సో అది దట్ వాస్ ద బ్యూటిఫుల్. అండ్ ఆ వెనకాల మనకు ఆ బీజిఎం తోటి అసలు ఇట్లా హార్ట్ కి ఇంకా పోదు, ఇంకా మైండ్ లో నుంచి అది. సినిమా మర్చిపోయినా కానీ ఆ టీజర్ మర్చిపోరు. సో ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఫస్ట్ మీకు ఎట్లా అనిపించింది విజయ్ దేవరకొండతో చేయడం? అప్పటికే హీ వాజ్ బిగ్గెస్ట్ స్టార్ అనమాట, పాన్ ఇండియా కూడా అయిపోయింది. అంటే ఓటీటీ ద్వారా అర్జున్ రెడ్డి ఎక్కడికెక్కడికో రీచ్ అయిపోయింది. సో ఆయన యాటిట్యూడ్, అగ్రెసివ్ నేచర్ అట్లనే ఉంటుందా సెట్స్ లో కూడా? సెట్స్ లో అలా ఉండదండి, చాలా కూల్గా ఉంటారు. అవునా? బేసిక్గా అర్జున్ రెడ్డి కాదు ఆయన బయట విజయ్ దేవరకొండ చాలా కూల్గా ఉంటారు. అంటే బేసిక్గా అది అంటే ఒక పెద్ద యాక్టర్తో చేస్తున్న ఫస్ట్ సినిమా అన్నమాట అది. ఇప్పుడు రొమాంటిక్ క్రిమినల్స్ ఇవన్నీ ఏంటంటే అంత స్టార్ రేంజ్ ఉన్న యాక్టర్స్ ఎవరు అందులో లేరు. బేసిక్గా నేను కూడా కాంబినేషన్ ఎవరితో చేయలేదు అలా. సో ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్లో అలా ఆస్ట్రక్ అయిపోయిన క్యారెక్టర్ వచ్చి మన ముందు నించొని మనతో మాట్లాడుతుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఫస్ట్ సీన్ రోజు విజయ్ అన్న వచ్చారు, ఎవరు చేస్తున్నారు అంటే భరత్ గారు చూపించి ఇలా వినయ్ అని థియేటర్ ఆర్టిస్ట్ అది అంటే ఓకే సీన్ చదువుకున్నారా, అర్థమైందా మీకు అది ఇది అంటే అర్థమైందని మళ్ళీ ముగ్గురం కూర్చొని మళ్ళీ రీడింగ్ చేసుకొని ఇలా చేద్దాం అనుకొని ఇమీడియట్గా చేయగానే ఫస్ట్ టేక్ ఓకే అయ్యి నచ్చి డైరెక్టర్ కూడా అంటే
చాలా బాగా చేసావు వినయ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది భయపడతావేమో అనుకున్నాను. కో డైరెక్టర్ అరుణ్ అన్న అనుకోకుంటారు అనమాట. ఆయన వచ్చి ఏంటి నీకు భయం లేదా, మొహమ్మే చెప్తున్నావు డైలాగులు తిట్టినట్టు కొట్టినట్టు అంటే, అదేంటన్నా అలాగే చెప్పాలి అంటే అలాగే చెప్పాలి కానీ ఆయన స్టార్, నువ్వే రెండు సార్లు కొంచెం భయపడ్డట్టు యాక్ట్ చేయండి అని చెప్పారు. అంత రెక్లెస్గా చెప్తున్నావు అంటే, లేదన్నా మరి ఆర్టిస్టే కదా అన్నాను. నువ్వు థియేటర్ నుంచి వచ్చావా? అవును థియేటర్ నుంచి వచ్చాను. ఉంటుందిలే మీకు అది అంటే ఉంటుంది అంటే బేసిక్గా పొగరు కాదు, అది భయం ఉండదు. ఫస్ట్ థింగ్ భయం ఉండదు, స్క్రీన్ లో మొహంలో కనిపించొద్దు ఉన్నా కూడా భయం ఉండదు అసలు. థియేటర్కి భయం ఉండదు అనమాట. ఎందుకంటే అంతమంది జనాల మధ్యలో పర్ఫామ్ చేసి అన్ని రిహార్సల్స్ చేసి సీన్ ఒక సీన్ కాదు, మనం స్టార్ట్ చేస్తే యాక్షన్ దగ్గర నుంచి ఎండ్ వరకు 2 hours కంటిన్యూస్ 120 పేజీలు డైలాగులు చెప్పి ఇవి చెప్పి, సో భయం అనేది పోద్ది ఫస్ట్ పర్ఫార్మెన్స్ మీదకి మైండ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్ టేక్ కొద్దిసేపు అసలు మీ థియేటర్ ఆర్ట్స్ గురించి మాట్లాడాలండి అసలు. ఎందుకంటే అది కొంచెం అది మనది కాదు, మన జానర్ కాదు, ఓన్లీ సినిమానే యాక్టింగ్ అనుకుంటున్నారు ఈ జనరేషన్. కానీ థియేటర్ ఆర్ట్స్ ఈజ్ స్టిల్ అలైవ్ కదా. అంటే ఎలా నడుస్తుంది అసలు ఈ నాటక రంగం కానివ్వండి, థియేటర్స్ అంటే అదే కదా, నాటక రంగము లేకపోతే నటన రంగము ఎలా ఉంది బ్యాక్ ఎండ్ చెప్పండి అసలు దాని గురించి. బేసికలీ థియేటర్ చేసిన వాళ్ళు ఫస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. థియేటర్ చేసిన ఆర్టిస్టులు ఎవరెవరు అంటే నజరుద్దీన్ షా, నవాజుద్దీన్ సిద్దికీ, ఇర్ఫాన్ ఖాన్, తర్వాత పంకజ్ త్రిపాఠి, ఇలా పెద్ద పెద్ద మనోజ్ వాజ్పేయి, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు అనమాట. అంటే థియేటర్ ఏమవుద్దంటే యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేను ఫస్ట్ వచ్చి డైరెక్ట్గా ఒక సినిమా చేశాను అనుకోండి, నేను నాలా చేయను, ఐ విల్ ఆబ్వియస్లీ ట్రై టు ఇమిటేట్ సంబడి ఆర్ ది అదర్. తెలియకుండానే అక్కడ అంటే వాంటెడ్గా చేస్తాను కాదు, బట్ థియేటర్ చేసి వచ్చినోడు ఏంటంటే ఎవరిని ఇమిటేట్ చేయడు. ఫస్ట్ థింగ్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద క్యారెక్టర్. సో థియేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోగొడుతుంది, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనల్ని మనం కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు థియేటర్ మెల్లగా తగ్గుతుంది, బట్ అండ్ మీరు అన్నట్టు చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ థియేటర్కి ఇంట్రెస్ట్ చూపించి ఫస్ట్ చేసి వస్తే మాత్రం పీపుల్ విల్ గో టు ప్లేసెస్. నేను మన తెలుగులోనే తీసుకుంటే తనికెళ్ళభరణి గారి థియేటర్ నుంచి వచ్చారు, మన కోట శ్రీనివాసరావు గారు థియేటర్ నుంచి వచ్చారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు థియేటర్ నుంచి వచ్చారు, బ్రహ్మానందం గారు థియేటర్ నుంచి, ఇలా అందరూ థియేటర్ నుంచి వచ్చి. ఇప్పుడు మనం చిరంజీవి గారిని కూడా మనం ఏమనుకుంటాం అంటే డైరెక్ట్ సినిమా యాక్టర్ అనుకుంటాం, అంత లేదు. చిరంజీవి గారు కూడా థియేటర్ చేసి, అంటే థియేటర్ ఇన్ ద సెన్స్ యాక్టింగ్ కోర్స్ చేసి బయటకు వచ్చి అప్పుడు హీ స్టార్టెడ్. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్లో సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీ మైమ్ ఆర్టిస్ట్. సో థియేటర్ అంటే మైమ్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి అన్నమాట. ఫోక్ థియేటర్, మైమ్ థియేటర్, డాన్స్, సో ఇవన్నీ చేసి బయటకు వచ్చారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ క్యాచీ. అండ్ వాళ్ళ అలా నిలబడగలుగుతున్నారు కూడా. ఏ క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళు పెద్ద క్యారెక్టరే చేయాలి. హీరో చిరంజీవి గారు కూడా మనకి విలన్ క్యారెక్టర్స్ చేసి వచ్చారు స్టార్టింగ్ లో. సో అది ఉంటది అన్నమాట. పాత్ర ఏదైనా ఆలోచించారు థియేటర్ ఆర్టిస్టులు అయితే. ఏదైనా పాత్ర దాంట్లో కొంచెం నటించడానికి నేను ఎంత చేయగలుగుతున్నాను దానికనే ఆలోచిస్తాను. సో ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో నిజంగా అందరు సినిమాల్లోకి వచ్చే వాళ్ళు కూడా థియేటర్ ఆర్ట్స్ చేసి వస్తే ఇంకా బెటర్ అవుట్పుట్, ఇంకా బెటర్ క్వాలిటీ మనకి బయటకు వస్తుంది సినిమాల్లో. ఖచ్చితంగా నో డౌట్ అబౌట్ ఇట్. yes exactly. నేను మా థియేటర్ వైజాగ్లో బహురూప నట సమైక్య అని. సో అది మనకి ఆ రంగమార్తాండ సినిమా చూసిన తర్వాత, ప్రకాష్ రాజ్ గారిది ఆ సినిమా చూసిన తర్వాత థియేటర్స్ వాల్యూ ఇంకా కొంచెం తెలిసిందనమాట మాకు. అంటే డైలాగ్ చెప్పే విధానంలో కానివ్వండి, నటించే విధానంలో, చూసే చూపులో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో థియేటర్ ఆర్ట్స్ రంగమార్తాండ చూశారు, నానా పటేకర్ గారిది చూసి ఉంటే కనుక నట సామ్రాట్ అని, హిల్ బ్లో యువర్ మైండ్ అనమాట. థియేటర్లో ఎంత ఉంటుందా, థియేటర్ ఆర్టిస్ట్ ఎంత చేయగలడా అసలు. నానా పటేకర్ గారు చేసింది అదే రీమేక్, ఇది నట సామ్రాట్ రీమేకే రంగమార్తాండ. సో ఒరిజినల్ నానా పటేకర్ గారు చేశారు. నానా పటేకర్ గారు కూడా థియేటర్ ఆర్టిస్ట్, ఈజ్ పాస్అవుట్ ఫ్రమ్ ఎన్ఎస్డి. సో ఇలాంటి తోపులందరూ ఎన్ఎస్డి నుంచి వచ్చిన వాళ్ళే, థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ సినిమా చూసినప్పుడు అయితే నిజంగా అంటే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ అదంతా పక్కన పెడితే ఆ థియేటర్ ఆర్ట్ అంత ఒక స్కోప్ ఉన్నా, లేకపోతే అంత ఒక అంటే ఆ టైంలో నటన అనేది ఆ ప్రాణం పోసి దానికి ఒక స్టేజ్ ఇచ్చి అంత గౌరవం పొందిన ఒక కళ అంతరించిపోతుంది అనేసి కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి నిజంగా. అది తగ్గిపోయింది ఇప్పుడు, చాలా తగ్గిపోయింది. అండ్ నిజంగా డైలాగ్స్ చెప్పడం ఆ సినిమాలో చూపించినట్టుగా అంత గట్టిగా చెప్పాల్సి వస్తుందా? మైక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మైక్స్ ఉంటాయండి, కానీ ఏంటంటే రీచ్ కూడా ఉండాలన్నమాట.
ఇప్పుడు సినిమాకి థియేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే థియేటర్ లౌడ్ ఉంటుంది, యాక్షన్స్ వైజ్ కానీ వాయిస్ వైజ్ కానీ లౌడ్ ఉంటుంది. ఇప్పుడు మనసులో అంటే స్వాగతం చెప్తున్నప్పుడు కూడా కొద్దిగా గట్టిగానే చెప్పాలి. సినిమాలో స్వాగతం మనం చాలా మెల్లగా చెప్పినా పర్లేదు, అసలు ఏం మాట్లాడకపోయినా డబ్బింగ్ లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉండి ఈడేంట్రా ఎలా ఇక్కడ అయిపోద్ది, అక్కడ ఎలా ఉంటుంది అంటే ఈడేంట్రా ఎలా ఉన్నాడు అని ఎంత గట్టిగా ఉంటుంది అనమాట. అంటే లోపల మాట్లాడుకుంటుంది కానీ స్వాగతంలో కొద్దిగా టోన్ పెంచాలి, పెంచితేనే మైక్ తీసుకుంటుంది, మైక్ తీసుకుంటేనే మీకు లాస్ట్ ఆడియన్స్ కూడా వినపడుతుంది. కానీ అది డైలాగ్ చెప్తున్నట్టే ఉంటుంది, అది కన్వే చేయడం ఎలా మరి మీరు స్వాగతం చెప్పేటప్పుడు ఏది ఆడియన్స్ కి మీరు డైలాగ్ అదే లిప్ మూవ్ పెద్దది ఉండదు, స్ట్రాంగ్ ఉంటుంది, డైలాగ్ వాయిస్ వినపడుతుంది. సో ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకొని అందుకే చెప్పాను నేను స్టార్టింగ్ లో ఒక విలక్షణమైన నటుడు మన ఇండస్ట్రీలో వచ్చారు అని చెప్పి. సో థియేటర్ ఆర్ట్స్ లో మీరు చేసి వచ్చారు అండ్ థియేటర్ ఆర్ట్స్ కి యూ గివ్స్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. మీకు మీ కళ్ళలో కనిపిస్తుంది థియేటర్ ఆర్ట్స్ అనగానే మీ స్పందన. సో ఎలా ఉంటుంది ఆ థియేటర్ ఆర్ట్స్ ఇండస్ట్రీ, ఎలా ఉంటుంది ఇప్పుడు కనుమరుగైపోతుంది కొంత మెల్లగా. సో అది ఇంకా అలైవ్ అవ్వడానికి ఏం చెయ్యొచ్చు, దానికి ఏమన్నా కాస్ట్ అంటే ఫీజు ఉంటుందా, బాగా కాస్ట్లీ ఉంటుందా, ఎందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు యూత్ ఎక్కువ థియేటర్ ఆర్ట్స్కి? లేదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే థియేటర్లో డబ్బులు రావండి. జనాలు సినిమాలు ఓటీటీలు సినిమాలు చూసుకోవడం వల్ల ఒక ప్లే కండక్ట్ చేస్తే ఎక్కడికో కొంత దూరం వెళ్ళి ఒక థియేటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని కూర్చొని లైవ్ పర్ఫార్మెన్స్ చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు బేసికలీ. సో మెల్లమెల్లగా ఏంటంటే ఇప్పుడు మనం దేని మీద బతికి మనకు ₹1 వస్తేనే కదా మనం దాన్ని కంటిన్యూ చేయగలం. ఇప్పుడు మనం షాప్ పెడతాం, టీ షాప్ ఏదో పెడతాం, ఎవడొచ్చి టీ కొనకపోతే మనం ఎన్ని రోజులైనా షాప్ నడిపిస్తాం, ఫ్రీగా నడిపించలేం. అంటే సేమ్ వే థియేటర్ కూడా అన్నమాట. చాలామంది చూడట్లేదు, బట్ ఇప్పటికీ కొంత జనరేషన్ ఉందంటే ఓల్డ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా థియేటర్ ప్లే అంటే వాళ్ళు నడ్డానికి కొద్దిగా కష్టంగా ఉన్నా సరే కర్ర పట్టుకొని వచ్చి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది సేమ్ ఇంట్రెస్ట్ యంగర్ జనరేషన్స్కి పాస్ ఆన్ అయితే మాత్రం అసలు థియేటర్ మళ్ళీ బతుకుతుంది అండ్ ఇట్ విల్ బికమ్ వెరీ గుడ్ థింగ్. ఇంకా మంచి మంచి యాక్టర్స్ బయటకు వస్తారు అనమాట మనకు తెలియకుండానే. సో నేను అంటే నా పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరైతే థియేటర్ నుంచి వచ్చి సినిమాలు చేస్తున్నారో వాళ్ళందరూ అంటే ఇయర్లో ఒక 9 months సినిమాకే పెట్టి ఒక 3 months మాత్రం ఒక 3 months 2 months ఒక థియేటర్ ప్లేకి ఏదైనా పెట్టి వాళ్ళు థియేటర్కి వచ్చి చేస్తున్నారు అని చెప్పి జనాలకి తెలిస్తే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళు వచ్చి రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేస్తున్నారు అంటే రవీంద్ర భారతి ఎంత ఫుల్ అవుతుందో ఆలోచించండి. చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చి ఒక పాత్ర చేస్తున్నారు అంటే ఏ రేంజ్ ఉంటుందో థియేటర్ ఆలోచించండి. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఒక్క నెల వాళ్ళు కాదనుకొని సెలవు అనుకోని ఒక థియేటర్ని కొద్దిగా బతికించడం కోసం వాళ్ళు వచ్చి ఒక్క చిన్న క్యారెక్టర్ చేస్తే చాలు, ఇట్ విల్ బికమ్ ది బెస్ట్ పార్ట్ మాట. థియేటర్ అలా నించుని వెంటనే నాకు తెలిసి నాకు అనిపిస్తుంది అది క్లియర్గా. నేను ఒకవేళ ఒక మంచి స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు పుట్ సమ్ టైం, నేను వెళ్ళి థియేటర్ చేసి రావాలనుకుంటాను. ఇప్పుడు గిరీష్ కర్నాడ్ గారు ఉన్నారు, గిరీష్ కర్నాడ్ గారు ఇప్పుడు చనిపోయారు అనుకోండి. సో ఆయన థియేటర్ ఆర్టిస్టు, సినిమా ఆర్టిస్ట్. ఇప్పుడు ఆయన థియేటర్ చేస్తూ సినిమాలు చేసేవాళ్ళు. సో అందుకే కన్నడలో థియేటర్ ఇంకా అప్పుడు బతికింది అంటే ఆయన వల్ల. సో అలా ఇక్కడ ఒక 10 మంది అనుకొని చేస్తే మాత్రం థియేటర్ విల్ live long. సో అదే అప్పటికిప్పటికి కొంచెం ఊపిరి పైన ఉంది, మీలాంటి వాళ్ళు కొంతమంది బతికిస్తున్నారు. బట్ స్టిల్ ఇలా నిజంగా మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద హీరోస్ కూడా అంటే థియేటర్ ఆర్ట్స్ ద్వారా వెళ్ళిరు కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే నిజంగా అంటే ఈ జనరేషన్ కి తెలుస్తుంది అసలు థియేటర్ ఆర్ట్స్ అంటే ఏంటి అని ఒక ఆసక్తి నెలకొన్నట్టు ఉంటుంది. క్రాఫ్ట్ పెరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్ క్వాలిటీ పెరిగిపోతుంది. క్రాఫ్ట్ క్వాలిటీ పెరిగిందంటే మనం ఇండస్ట్రీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే దట్ ఈస్ మై ఫీలింగ్ ఆబ్వియస్లీ. అంటే మిగతా వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలియదు కానీ క్వాలిటీ పెరిగే కొద్దీ మన గురించి జనాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో మంచి మంచి థియేటర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి సినిమాలు చేస్తూ మధ్యలో థియేటర్ చేస్తున్నారంటే ఇంకా వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగింది అంటే సినిమా వాల్యూ కూడా పెరుగుతుంది. సినిమా వాల్యూ పెరిగితే ఆబ్వియస్గా హాలీవుడ్, బాలీవుడ్ అన్నిటికీ రీచ్ అవుతారు. వాళ్ళందరినీ బీట్ చేసేస్తున్నాం ఆల్రెడీ మనం. అంటే ఏమో సగం అంతో ఇంత కొంతమంది పిండే డైరెక్టర్స్ వల్లే మనం పాన్ ఇండియా వరల్డ్ లోనే బెస్ట్ యాక్టర్స్ అయిపోతున్నాము. ఇంకా ఇలాంటిది కూడా నేర్చుకుంటే ది బెస్ట్ మనమే ఉంటాం కదా. బ్రిటిష్ యాక్టర్స్ ఉంటారు, బ్రిటిష్ యాక్టర్స్ ఇప్పటికీ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇప్పటికీ వెళ్ళి థియేటర్ చేసేస్తూ ఉంటారు. టు సీ దట్ దేర్ స్కిల్ ఇంప్రూవ్స్ యాజ్ వెల్ as the theatre survives మాట. సో అలాంటి కల్చర్ ఇక్కడ వస్తే బాగుంటుంది. అవును, ఒక యాక్టర్ ఆయన పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు కానీ ఆయన ఒక సీన్ ఉంటుంది అనమాట, ఒక మనవరాలను ఎత్తుకునే సీన్. ఆయన చాలా ఓల్డ్, 82 years.
ఆయన ఆ మనవరాలను ఎత్తుకునే సీన్ కోసం ఆయన నెల రోజుల పాటు జిమ్ చేసి ఒక స్టోన్ని ఎత్తి అలవాటు చేసుకున్నారంట. సో అలా ఉంటుంది థియేటర్ ఆర్ట్స్ చేసిన వాళ్ళ డెడికేషన్. సో ట్రూ అండి. నిజంగా మీ ద్వారా ఇంకా కొంతమంది థియేటర్ ఆర్ట్స్లోకి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఎంతో మంది డైరెక్టర్స్ తోటి పెద్ద పెద్ద స్టార్స్తో ఆల్రెడీ నటించేస్తున్నారు మీరు. అండ్ మెయిన్ మనకి హను రాఘోపుడి గారితో చేసిన హీరో అంటే హీరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి సుహాస్ ఇప్పుడు హీరో అయిపోయారు. అండ్ మీరు కూడా సీతారామంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. సో ఇప్పుడు మీరు కూడా నెక్స్ట్ హీరో అయిపోతున్నారు అని మేము అనుకుంటున్నాం. నేను అవ్వట్లేదండి. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాట. అంతే సుహాస్ కూడా అలానే అన్నాడు ఫస్ట్. ఇప్పుడు హీరో అయిపోయాడు కదా, మన చేతుల్లో ఉండదు. సో అది అండ్ జీలు ఉన్నప్పుడు క్యారెక్టర్ చేయగలుగుతారు అని అనుకున్నప్పుడు పిలిచి వచ్చేస్తాయి అవకాశాలు. అంటే ఇట్లా ఫస్ట్ స్టెప్పే కష్టంగా ఉంటుంది కానీ ఆ తర్వాత అన్ని సాఫీగా సజావుగా సాగిపోతాయి. లేదులేండి, అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే హీరో అనేది చాలా పెద్ద బర్డెన్. అది బర్డెన్ ఇన్ ద సెన్స్ దానికి చాలా గట్స్ కావాలి అది చేయడానికి. అంత గట్స్ అయితే నాలో లేవు. నేనేమనుకుంటానంటే ఐ వాంట్ టు బికమ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. అంటే వినయ్ అంటే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా వినయ్ దానికి సూట్ అవుతాడు. విజయ్ సేతుపతి లాగా, విజయ్ సేతుపతి, వినయ్ మహాదేవ్, కోట శ్రీనివాసరావు గారు అనుకోండి, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు అనుకోండి. సో దట్ కైండ్ ఆఫ్ ట్రాక్లో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై విజన్. నేను వెళ్ళాలనుకుంటుంది ఆ ట్రాక్. సో ఇది చాలా కష్టమైన పని ఇది హీరో అనేది. హీరో అంత ఈజీ కాదు. ఎవరైనా కావాలనుకుంటారు కదండి హీరోనే అల్టిమేట్ గోల్ పెట్టుకుంటారు. మీరేంటండి హీరో వద్దంటారు? లేదు, నాకైతే మాత్రం ఫస్ట్ నుంచి అది చాలా క్లియర్ ఉన్నాను నేను. You want to be an actor, yes, not a hero or something. Exactly. సో ఎలా అనిపించింది అసలు ఫస్ట్ మనకి సీతారామం గురించి ఎలాగో వచ్చింది కాబట్టి? దుల్కర్ సల్మాన్ తో, దుల్కర్ ఈజ్ లైక్ మై క్రష్ అనమాట. అబ్బాయిలకు కూడా క్రష్ ఏనా? ఎలా ఉంటారు నిజంగా? అసలు మీరు దుల్కర్ పక్కన చేశారు, దుల్కర్ దగ్గర నుంచి చూసారు, ఎలా ఉంది ఆ ఫీలింగ్? అసలు నెక్స్ట్ లెవెల్ ఉండింది. అంటే దుల్కర్ గారు ఫస్ట్ మేము ఎక్కడ కలిసామంటే డైరెక్ట్ మేము సోన్మార్గ్లో కలిసాం. దుల్కర్ సల్మాన్ ఎక్కడ? సోన్మార్గ్, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. సోన్మార్గ్లో కలిసాం అన్నమాట. కల్లోగానే ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఎంత సింపుల్గా ఉన్నాడు, బేసిక్గా ఏం మాట్లాడు అంటే చాలా కూల్గా ఉంటాడు. హీరో అనగానే బేసిక్గా ఒక 4-5 ఉండి ఎవరో ఆయన దగ్గరికి రానివ్వకుండా ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని చోట్ల. బట్ ఈయన దగ్గర అలా ఉండదు అనమాట. మీరు వెళ్ళి మాట్లాడతాడు అంతా. మేమందరం ఒకే హోటల్లో ఉండేవాళ్ళం. కూర్చొని సాయంత్రం అయ్యాక బాన్ఫైర్ వేసుకొని కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. పర్ఫార్మెన్స్ వైజ్లో వస్తే ఆయన ఏం చేస్తున్నట్టు అనిపించేది కాదు అనమాట. చూస్తుంటే అంటే ఎఫర్ట్ పెట్టట్లేదేమో అన్న ఫీలింగ్ వచ్చేది. కానీ అది వెళ్ళి మానిటర్ దగ్గర చూడగానే అబ్బా చెత్త కొట్టేసాడు కదా అనిపిస్తుంది. అంటే హీ మేక్స్ ఇట్ సో సింపుల్ అనమాట. అంత సింపుల్గా యాక్ట్ చేసేస్తారు ఆయన. కళ్ళతో నటించేసి చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్దరిపోయి అసలు నేనైతే ఫస్ట్ ఫిదా అయిపోయాను ఆయన చూడగానే. ఈయనేంట్రా బాబు ఇంత సింపుల్గా చేసేస్తున్నాడు సీన్స్. చాలా అండ్ ఆ మంచులో గడ్డగట్టిపోయి రక్తం గడ్డగట్టే మంచులో అది ఎలా అనిపించింది అసలు? ఎట్లా చేసారు మీరు అన్ని రోజుల పాటు? ఎన్ని రోజులు చేశారు అక్కడ? మేము అంటే ఆ కోల్డ్ ఏరియాస్లో ఆల్మోస్ట్ 45 days చేసాం. ఓకే. ఫస్ట్ ఒక 20 days పైన సోన్మార్గ్, శ్రీనగర్ దగ్గర చేసాం. తర్వాత మళ్ళీ స్పిటి, కాజాకి వెళ్ళాం. అక్కడైతే ఆక్సిజన్ అసలు అందదు అనమాట. సో అలాంటి ప్లేస్ వచ్చింది. -25 ఉండింది. -25 కానీ మంచు కనపడదు. హెవీ కూల్ బ్రీజ్ మాట. మొత్తం డ్రై ఎయిర్, ఫుల్ కూల్ బ్రీజ్. అసలు తట్టుకునే వాళ్ళం కాదు. మొత్తం ఏళ్ళన్నీ ఎర్రగా అయిపోయి. అంటే మళ్ళీ ఏంటంటే షార్ట్ అప్పుడు అందరూ వేసుకోవచ్చు బట్టలు. అంటే ఇప్పుడు మేకప్ వాళ్ళు కానీ లేకపోతే డిఓపీలు కానీ డైరెక్టర్ కాదులేండి మా డైరెక్టర్ దేవుడు కానీ మిగతా వాళ్ళందరూ వేసుకోవచ్చు బట్టలు. కానీ యాక్టర్స్ వేసుకోవడానికి లేదు, టూ మచ్ వేసుకోవడానికి లేదు. అంటే గ్లౌస్ వేసుకుంటా, హీరోయిన్ అయితే పల్చటి శారీ వేసుకొని పరిగెత్తున్నాం దేవుడా. అంటే అక్కడికి వెళ్ళి సినిమాలు మనకి ఇక్కడ ఉండి చూస్తే ఏమనిపించదు, అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే. నేను మనాలికి వెళ్తేనే నేను ఫ్రీజ్ అయిపోయాను అనమాట, జస్ట్ కొద్దిసేపు గ్లౌజ్ వేసి తీస్తే. సో అలా ఎట్లా తీస్తారా ఈ సినిమాలో అనుకున్నా. వాష్రూమ్లో వాటర్ కూడా రాదు అక్కడ మీకు, ఎందుకంటే వాష్రూమ్లో వాటర్ గడ్డగట్టేస్తుంది అనమాట. సో మనకు వాటర్ కావాలి అంటే బకెట్లతో తీసుకొచ్చిస్తారు హాట్ వాటర్. అది వేడిగా మరుగుతున్న నీళ్ళు తీసుకొని వచ్చి అలా ఇస్తారు. అది ఒక మగ్గిలో వేసుకోగానే మళ్ళీ చల్లగైపోతాం. అంటే అంత హెవీ కూల్ ఏరియాస్ అనమాట. ఓకే. సో మీ అంత కష్టాన్ని కూడా చవి చూసేసారనమాట. వెరీ బిగినింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్. నేను చాలా హ్యాపీ యాక్చువల్లీ అది చేసినాను. ఎందుకంటే నాకు ఒక మంచి డైరెక్టర్, ఇండివిజువల్
ఇప్పుడు నేను ఏంటంటే ఐ ట్రీట్ హిమ్ యాజ్ మై గురు. హను రాఘవపూడి గారు అంటే నాకు చాలా ఇష్టం, గురువులాగా. నాకు ఇంకా ఇక్కడ అంటే ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలీదు, అంటే నన్ను నేను గాడ్ ఫాదర్ అనుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు బేసిక్గా. ఓకే. సో సునీల్ కుమార్ రెడ్డి గారు, తర్వాత ఈయన, ఇలా ఒకరు యాడ్ అవుతున్నారు నా గాడ్ ఫాదర్ లిస్ట్కి. సో అది ఎలా వచ్చింది మీకు ఆఫర్? సీతారామం యాక్చువల్లీ ఏమైందంటే, సినిమా స్టార్ట్ అవ్వాలి, డెమో షూట్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం అనమాట. హీరోయిన్ని చెక్ చేసుకుందాం, ఎలా ఉంటుంది ఆ కాస్ట్యూమ్లో, ఎలా ఉంటుంది, ఆ వింటేజ్ లుక్ తీసుకురాగలుగుతున్నాం లేదా అని చెక్ చేసుకోవడానికి పెట్టుకున్నారు. దాంట్లో రైటర్ జే అన్న అని డియర్ కామ్రేడ్కి ఆయన రైటింగ్ చేశారు అనమాట. జయకృష్ణ అన్న చాలా మంచి ఆయన అన్న. రేపు అంటే ఎర్లీ మార్నింగ్ షూట్ చేయాలి, మాయాబజార్ ఉంటుంది కదా ఒక ఇది, సో అక్కడ చేద్దాం అనుకున్నారు. ఒక అబ్బాయి కావాలి హీరోది డెమో చేయడానికి. సో నాకు ఫోన్ చేసి, నేను ఎక్కడ ఉన్నావు అంటే, ఇక్కడే ఉన్నాను అంటే, ఒకసారి వస్తావా హను సార్ని కలుద్దు అంటే, తప్పకుండా అన్న. నాకు బేసిక్గానే హను సార్కి అప్పటికే ఫ్యాన్ నేను. అందాల రాక్షస్ సినిమా చూసి ఎవడరా అయినా ఎంత బాగా తీసాడు అని, అమ్మ ఇలాంటి సినిమాల్లో మనకి ఎందుకు రావు ఆపర్చునిటీస్ కృష్ణగాడు అంటే, కృష్ణగాడు వీరప్రేమ కదా. సో అది చూసి నేను ఆయన బేసిక్గానే ఆయన ఆర్ట్కి నేను పెద్ద ఫ్యాన్ అనమాట. సో వెళ్ళి కలవగానే చూసి, ఒకసారి కాస్ట్యూమ్ అది ట్రై చేయమ్మా అది ఇది అని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత చూశాక ఓకే అని, తర్వాత పక్కకు పిలిచి, నీకు ఈ పాటికే బ్రేక్ రావాలిరా, ఇంకా ఎందుకు రాలేదు అని అంటే, బిజీగా ఉన్నట్టున్నారు సార్ మీరు అన్నాను. అంటే బ్రేక్ ఇవ్వాల్సింది ఆయనే అన్నట్టు నా ఉద్దేశం. సో అలా అన్నట్టు అంటే, రేపు ఒకసారి రా డెమో చేద్దాం అంటే డెమో చేసాం. డెమో అయిపోయిన వెంటనే ఈవినింగ్ ప్యాకప్ అయింది. ప్యాకప్ అవగానే పిలిచి, ఏడీని పిలిచి, ఆ నవీన్ క్యారెక్టర్ వినయ్ చేస్తున్నాడు, ఫిక్స్ అయిపో, నా సినిమాలో చేస్తున్నారా అని అన్నాడు. సో అలా వచ్చింది ఆ క్యారెక్టర్. డెమో చేశాను. మృణాల్ ఠాకూర్తో ఫస్ట్ తెలుగులో షూట్ చేసిందే నేను. ఓకే ఓకే, అలా చెప్పుకోవాలి. ఫస్ట్ షూట్ దుల్కర్ కంటే ముందు మీరే చేశారు అయితే. ఓకే, సూపర్ సూపర్, ఫెంటాస్టిక్. సో ఆ తర్వాత మళ్ళీ నాగార్జున గారితో వైల్డ్ డాగ్స్ చేశారు. సో అది కూడా సూపర్ అన్నమాట. అది పెద్దగా రాలేదు కానీ జనాలకి ఎక్కలేదు కానీ, ఇంకా కోవిడ్ టైం వల్ల తెలియలేదు ఎక్కువ, కానీ దట్ వాజ్ అ ఫ్యాబులస్ సినిమా అన్నమాట. సో అది కూడా ఒక మంచి క్రియేటివ్, అంటే ఒక డిఫరెంట్ వేరియేషన్ ట్రై చేశారు. అండ్ అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఆ టైంలో, ఎలా వచ్చింది ఆఫరు సినిమా, అంటే నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్ కానివ్వండి అదంతా? యాక్చువల్లీ ఎవరో ఆడిషన్ ఉందంటే వెళ్ళమంటే వెళ్ళాను. వెళ్తే ఒక చిన్న మెకానిక్ క్యారెక్టర్కి ఏదో ఆడిషన్ తీసుకున్నారు. నచ్చింది. నచ్చిన వెంటనే మళ్ళీ అలా కాదు ఇంకో క్యారెక్టర్ చెయ్యి అని చెప్పి ఇంకో క్యారెక్టర్ చేయించారు. అయిపోయింది. అయిపోయాక డైరెక్టర్ వచ్చి అశిషూర్ సోలమన్ గారు, ఇది అది కాదని చెప్పి, అవును అది కాదని చెప్పి టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ ఫస్ట్ డే నాగార్జున గారితో షూట్. నాకు వెళ్ళి వెళ్ళగానే అదే సీన్, నాగార్జున గారితో కాంబినేషన్ అనమాట. నేను ఇలా నన్ను జైల్లో పట్టుకుని ఉంటారు, ఇంట్రాగేషన్ రూమ్లో కూర్చోబెట్టి టాబ్లెట్స్ అన్నీ చూసి నాగార్జున గారు ఇలా విసిరేస్తూ ఉంటారు అనమాట. విసిరేస్తూ, నాకు తెలుసు నీ కొడుకు అక్కడ డేంజర్లో ఉన్నాడని, నువ్వు నిజం చెప్పకపోతే నేను తీసుకెళ్ళి ఆపలేస్తాను. సో అక్కడ నాకు పెద్ద డైలాగులు ఉండవు. ఫస్ట్ షూట్ చేసింది అదే. షూట్ చేశాను, అయిపోయింది. నాగార్జున గారిని చూసి చాలా మెస్మరైజ్ అయిపోయాను. అంటే ఇప్పటిదాకా ఏ యాక్టర్ని చూసి అంత మెస్మరైజ్ అవ్వలేదు. ఎందుకని అంటే ఆయన ఏజ్ ఒకటి విని, ఆయన ఉన్న ఫిజికల్ అపియరెన్స్ చూసి నేను అసలు షాక్. ఏంటి 60+, ఎంత యంగ్ ఉన్నారు ఏంటి, ఆయన చేయి పెడితే ఇవన్నీ నరాలు ఇవి అవి ఫుల్ ఫిట్, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫిట్. షేక్ అయిపోయాను అసలు. ఏంటి మన్మధుడు, నిజంగా మన్మధుడు ఆయన. సో ఆయనకి నాగార్జున కాకుండా మన్మధుడు అని పేరు పెట్టాల్సింది ఫస్ట్ నుంచి. ఏమో డౌట్ వచ్చింది ఆ సినిమాకి ఆ పేరు పెట్టడం అందుకేనేమో, మేబీ ఆయన ఎగ్జాక్ట్లీ ఆయన చూసి పెట్టారేమో. అండ్ స్టిల్ హీఈస్ మన్మధుడు. అదే నేను అదే షాక్. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు ఏంటో. సో అది అయిపోయింది. అది అయిపోగానే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి ఏ రష్ అయితే ఉందో ఆ రష్ వీళ్ళు ఎడిట్ చేసుకుంటారు కదా, డైరెక్షన్ టీమ్ ఎడిట్ చేసుకుంటూ. తర్వాత నాకు ఒక ఏడీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, వినయ్ సార్కి నీ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అదేంటిది, మనం డైలాగ్ ఏం చెప్పలేదు కదా, పర్ఫార్మెన్స్ నచ్చింది అంటారు ఏంటి అంటే బేసిక్గా తెలియదు కదా, నీ క్యారెక్టర్ ఇంకొద్ది పెంచుతున్నారు, ఇంకా బాగా రాస్తున్నారు అది ఇది అన్నారు. తర్వాత షూట్కి వెళ్ళినప్పుడు ఒక సీన్ ఉంటుంది అన్నమాట. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఇలా బండి ఆపుతారు. ఆపి, ఏంట్రా బండిలో ఏముంది అంటే, నేను బత్తాయిలు వేసారని అని వాళ్ళు వెనక్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయమంటారు అనమాట. అన్నప్పుడు నేను జస్ట్ ఒక లుక్ ఇస్తాను అనమాట. ఆ లుక్ అయిపోయిన తర్వాత షార్ట్ అయిపోయింది, సీన్ ఓకే అయిపోయింది. అయిపోయాక సార్ పిలిచారు, అశిషూర్ సల్మాన్ సార్, నువ్వేంటి థియేటరా అని అన్నారు. అవును సార్ అంటే,
తెలుస్తుంది అని అన్నారు. సో దట్ వాస్ ఎ గుడ్ తెలిసిపోద్ది. దట్ వాస్ ఎ గుడ్ కాంప్లిమెంట్ అనమాట. నాకెందుకు అది మంచి కాంప్లిమెంట్ అంటే నేను అంటున్నానంటే అశిషర్ సోల్మన్ గారు మన నజరుద్దీన్ షా గారిని డైరెక్ట్ చేశారు ఒక సినిమాకి. అచ్చా. సో నజరుద్దీన్ షా అంటేనే ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అనే ఫీల్డ్లో ఉంటారు. సో అలాంటి ఆయన్ని డైరెక్ట్ చేసిన ఆయన నా దగ్గర వచ్చి నువ్వు బాగా చేసావు అని అన్నారు అంటే హీ హాస్ సీన్ ది ఎక్స్ట్రీమ్ టాప్. సో చేశారని ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అనమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఆ సినిమా తర్వాత అశిషర్ సోల్మన్ గారు పిలిచి మాట్లాడి తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇంకా చాలామంది యంగ్ ఆర్టిస్ట్తో పనిచేశాను. ఇట్ వాస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. వినయ్ అని నా పేరు తీసి మరి స్పెసిఫికలీ చెప్పారు అనమాట. సో ఈజ్ ఇన్ టచ్ విత్ మీ. నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది మీకు, ఎందుకంటే సో ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. అండ్ అశిషర్ సోల్మన్ గురించి చెప్పాలంటే హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్స్. ఏంటంటే ఏ షాట్ ఎక్స్ట్రా తీసుకోరు. ఆయనకి ఎడిట్ కట్ ముందే బుర్రలో ఉంటుంది. ఈ షాట్ ఇక్కడ క్లోజ్ ఇక్కడే పడుతుంది అనుకున్నప్పుడు అక్కడే తీసుకుంటారు తప్ప ఇదంతా వైడ్లో చేసి మాస్టర్లో చేసి ఓవర్ ది షోల్డర్ చేసి ఇది చేసి పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ అండ్ జర్నలిజంలో కూడా మాకు అది ఉంటుంది. ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ అంటే విత్ ఎడిటింగ్ రాసుకోవాలి మేము. మాకు ఎక్స్ట్రా పనులు ఇవన్నీ పెట్టుకోవద్దు అనమాట. ఎడిటింగ్ మైండ్లో ఎప్పుడు ఉండాలని చెప్తారు. సో ప్రొఫెషనల్ రైటర్స్ అట్లనే తీసుకుంటారు ఆల్మోస్ట్. ఆయన ఒక సెకండ్ కూడా ఎక్స్ట్రా తీసుకోడు ఆయన. ఇట్స్ వెరీ బ్రిలియంట్ అసలు. ఎగ్జాక్ట్లీ. సూపర్. అండ్ మీరు ఎట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే ఏ ఆఫర్ వచ్చినా ఓకే చెప్పేస్తూ వస్తున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్క పాత్ర మీరు ఇప్పటి వరకు చేసిన వాటిలో అండ్ అది మీరు చేయడం వల్ల అది మాకు డిఫరెంట్గా అనిపిస్తుందా లేకపోతే మీరు డిఫరెంట్గా ఉన్న పాత్రలు ఎంచుకొని చేస్తున్నారా అనేది నా డౌట్. అంటే నేను స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక రెండు ఏమైనా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? రిజెక్ట్ చేసినవి ఉన్నాయా అంటే మొన్న ఓజీ చేయలేదు. ఓజీకి చేయలేదా? ఎలా అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది అని అన్నారు. సరే త్రూ అవుట్ ఉంటుంది, నో డౌట్ చేస్తాను. కానీ నా క్యారెక్టర్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? అంటే నా ఫ్యామిలీని ఏదో జరిగితే హీరో వచ్చి రివెంజ్ తీర్చుకోవడం, నా కోసం ఫైట్ చేయడం, లేకపోతే నేను ఏదైనా అంటే అలా కాదు అప్పుడు డైలాగ్స్ అయ్యి ఉన్నాయంటే అంటే అవన్నీ చెప్పలేము. కానీ మా త్రూ అవుట్ ఉంటుంది, ఏమనుకోవద్దు, త్రూ అవుట్లో వద్దు, చేయలేను, ఏమనుకోకండి అని చెప్పాను. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు ఛత్రపతి సినిమా సూపర్ డూపర్ హిట్ కదా. ఛత్రపతిలో 5 ఫ్రెండ్స్ ఉంటారు. థర్డ్ ఫ్రెండ్ పేరు చెప్పండి. ఫేస్ కూడా గుర్తురాదు. ఏమవుతుందంటే అజయ్ అన్న మీకు శేఖర్ అన్న గుర్తొస్తారు తప్ప ఇంకెవరు గుర్తురారు. అండ్ ఆ బాబు చనిపోయిన బాబు ఎందుకు అంటే ట్రావెలింగ్ విత్ హీరో పక్కనే ఉంటే హీరోని చూస్తారు తప్ప మనం ఎవరు చూడరు. ఫస్ట్ మనం ఏదైనా చేయిస్తే మనం ఏదైనా మాట్లాడితే మనం ఏమైనా మనకంటూ మన కథకి మనం ఏమైనా ఉపయోగపడుతుంది, మన పాత్ర ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మనల్ని గుర్తుపడతారు తప్ప లేకపోతే యూ విల్ గో ఇన్ టు వెయిన్. సో నేను అందుకు అలాంటివి నో చెప్పేస్తాను. సో అది మీకు థియేటర్స్ చేయడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. కథలో మీరు ఉన్నారా లేదా, స్క్రీన్ పైన మీరు ఉన్నారా లేదా అనేది మ్యాటర్ కాదు, కథలో మీరు ఉన్నారా లేదా అనేది. కథకి నేనేమో దోహదపడుతున్నాను. నాకు కూడా ఇది చెప్పింది ఏంటంటే అశిషర్ సోల్మన్ గారే. వేరే సినిమా ఒకటి ఉంది సార్, ఇలా చిన్న క్యారెక్టర్ అడుగుతున్నారు చైనా వద్దా అంటే వినయ్ చిన్నదా పెద్దదా మర్చిపో. ఫస్ట్ థింగ్ కథకి నీ క్యారెక్టర్ ఏం చేస్తుంది, కథ చెప్పడానికి నీకు పాత్ర ఉపయోగపడుతుందంటే అది 30 సెకండ్స్ క్యారెక్టర్ అయినా సరే చేయకు, లేకపోతే చేయకు. సో దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ అడ్వైస్ దట్ హీ హస్ గివెన్ టు మీ. సో ఐ ఫాలో దట్. సో వచ్చే పాత్రలు కూడా మీరు దాన్ని చేసిన పాత్రలకైతే డెఫినెట్గా 100% న్యాయం చేశారని మాకు అనిపిస్తుంది. అంటే మీరు సాటిస్ఫై అవ్వరు, ఎలాగో మాకు తెలుసు, ఇంకా ఉంది, ఇంకా చేయాలనేది అది ఉంటుంది మీకు ఖచ్చితంగా. కాకపోతే ఇప్పటివరకు చేసిన పాత్రలు అన్నీ కూడా కళ్ళతో మాట్లాడడం, అదంటే మనకి ఆ త్రూ అవుట్ అంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోవడం అంటే ఏదో నటిస్తున్నట్టుగా ఎక్కడ అనిపించదు. అందుకనే మేబీ మీకు అలాంటి అవకాశాలు వస్తున్నాయేమో, ఫ్యూచర్లో కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాము. అండ్ మీ రీసెంట్ బ్లాక్ బస్టర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఈ బ్యాండ్ ఏంటి అసలు, ఈ అవకాశం ఎలా వచ్చింది, సుహాస్తో మీ జర్నీ ఎలా ఉంది, సో అదంతా చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మొత్తం టీంకి, మా ధీరజ్ మొగిలినేని గారికి, దుష్యంత్ అన్నకి, సుహాస్ అన్నకి, శివానికి, శరణ్యకి, నితిన్కి, ఇంకా అందరికి మొత్తం టీం మొత్తం పేరున ధన్యవాదాలు. పేరున ఐ సెండ్ మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. ఎక్స్ట్రాడినరీగా నడుస్తుంది సినిమా. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో ఫోన్ చేసి చాలా బాగుందని చెప్తున్నారు. ఇది ఆపర్చునిటీ రావడం ఏంటి అంటే
యాక్చువల్లీ డియర్ కామ్రేడ్కి నేను సుహాస్ అన్న దుష్యంత్ అన్న పనిచేశాను. దుష్యంత్ అన్న డియర్ కామ్రేడ్కి ఏడి అచ్చా అసోసియేట్ డైరెక్టర్ అందులో. ఆహా. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్. సో అక్కడ తెలుసు నాకు దుష్యంత్ అన్న. ఓకే. అక్కడే సుహాసన్ కూడా పరిచయం. ఫస్ట్ సీన్ సుహాసన్తోనే. సుహాసన్ బయటకు వచ్చి అప్పుడు సుహాస్ కూడా క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కదా. ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తుండే. సో అక్కడ పరిచయం. కట్ చేస్తే ఒక టైంలోని మధ్యలో మన దుష్యంత్ అన్న వెంకటేష్ మహాగారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తూ సినిమాలు చేస్తున్నప్పుడు 2-3 సార్లు కలిసినప్పుడు నేను ఒక సినిమా రాస్తున్నానని చెప్తాను, సినిమా రాస్తున్నానని చెప్తానని అనేవారు. కట్ చేస్తే ఒక రోజు వన్ ఫైన్ డే పిలిచి కథ చెప్పారు అనమాట. కథ చెప్పి కథ బాగుంది అన్న అంటే, నువ్వు ఇందులో ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నావు అది ఇది అంటే అక్కడ ఓకే అయింది కదా. అక్కడ నా క్యారెక్టర్ ఓకే అయింది అక్కడ. అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. ఇట్ వాజ్ 2 years జర్నీ యాక్చువల్లీ. 2 years అబోవ్ జరిగిందా ఇది? 2 years జర్నీ. ఎందుకంటే ఎక్కడంటే కథ విన్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే మళ్ళీ అక్కడ మేము డప్పులు కొట్టడం నేర్చుకున్నాము. అవునా, నిజంగా నేర్చుకున్నారా? నిజంగా డప్పులు కొట్టడం నేర్చుకున్నాం. అండ్ ఈ సినిమా మొత్తంలో రికార్డింగ్కి కొన్ని సాంగ్స్ ప్యూర్ బ్యాండ్ వాళ్ళని తీసుకొని వెళ్ళి రికార్డింగ్ చేస్తున్నప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళి నన్ను కూడా రికార్డింగ్లో లైవ్ రికార్డింగ్ నేను కూడా చేశాను అనమాట. సినిమాకి నేను బేస్ కొట్టాను సినిమా పాటలకి. అందులో నా దగ్గర వీడియోస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ ది ఫస్ట్ యాక్టర్ ఏమో లైవ్ రికార్డింగ్కి వెళ్ళి రికార్డింగ్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారేమో. డైరెక్టర్ కాదులేండి, అంటే కొట్టే అంటే నాకేమంత రాదు. నేను ఫాలో అయ్యేవాడిని, వాళ్ళ రిథమ్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది నేను కొట్టేవాడిని. సో అక్కడ స్టార్ట్ అయింది వర్క్ షాప్స్ చేసి డాన్స్. ఏదో సినిమా కోసం నాకు కొద్దిసేపు నేర్చుకోమని చెప్తే మీరేంటి అంత ప్రొఫెషనల్ గా నేర్చేసుకున్నారు? ప్రొఫెషనల్ ఏం కాదు, వాళ్ళు చెప్పింది. రేపటి నుంచి కొత్త సినిమాలు ఏమన్నా వస్తే మిమ్మల్ని పెట్టేసుకుంటారేమో. డప్పు కొట్టడానికి వెళ్తామండి. సో అది చేసాము, నేర్చుకున్నాము. పరమేశ్ అన్న వీళ్ళందరూ మాకు నేర్పించారు. నేర్చుకొని వర్క్షాప్స్ కూడా, యాక్టింగ్ వర్క్షాప్స్ కూడా చేసి సీన్స్ ఎలా ఇంప్రూవైజ్ చేద్దాం ఏం చేద్దాం అన్నది చేసి సెట్స్ మీదకి వెళ్ళి చేసి ఎక్స్ట్రాడినరీ వచ్చింది ఫిలిం మాత్రం. ఎందుకంటే ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గానిక్ దేర్. లొకేషన్ అంబాజీపేట అంటే అంబాజీపేటకి వెళ్ళి చేశారు నిజంగా. అమలాపురం, అంబాజీపేట అక్కడ దగ్గరలోనే. హైలైట్ ఏంటంటే చంటి సినిమా మీకు గుర్తు ఉంటుంది, వెంకటేష్ గారి సినిమా. వెంకటేష్ గారి సినిమా అయింది చంటి సినిమా. అదే లొకేషన్లో మేము మళ్ళీ షూట్ చేసాం. ఆఫ్టర్ 22 years ఏదో అన్నారు నాకు తెలిసి. అది అంబాజీపేటలో చేశారా? అంబాజీపేట అంటే అదే అమలాపురం దగ్గర చంటి సినిమా. ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు దగ్గరలోనే చంటి సినిమా చేశారు. ఎందుకంటే ఈ విషయం వెంకటేష్ గారే చెప్పారు మాకు. సైంధవ్ సినిమా షూట్ అవుతుంటే పక్కన కాకినాడలో నేను, సుహాస్ అన్న, సందీప్ అన్న వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, అక్కడ నేను షూట్ చేశాను అన్న, చంటి చేశాను, ఆ తర్వాత మీ సినిమా అవుతున్నట్టుంది, ఇప్పటిదాకా ఏ సినిమా అవ్వలేదు అని అన్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనదర్ స్పెషల్ థింగ్ వాట్ దీనికి. సో అది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది అండ్ దట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. అండ్ ఇది కూడా బ్లాక్ బస్టర్. అంబాజీపేట బ్యాండ్ సినిమాలో మనకి పుష్ప ఫేమ్ కేశవ్ కూడా నటించారు. సో జగదీష్ ఆయన పేరు. సో ఆయనతో కూడా సీన్స్ ఉన్నాయి మీకు. సో ఎలా అనిపించింది జర్నీ? తను ఇప్పుడు పుష్ప 2లో కూడా చేస్తున్నారు. అండ్ తన పైన ఒక చిన్న కేసు జరగడం జరిగింది. ఆయన పుష్ప 2 సినిమా నుంచి కూడా అంటే ఇప్పుడు వెళ్ళిపోయారు కదా. సో మీ సినిమాకి ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యిందా? ఎలా ఉండేది ఆ అట్మాస్ఫియర్? అదేం లేదండి అసలు. అంటే మాతో అయితే చాలా బాగున్నాడు. యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా, ఫస్ట్ షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను ఏదో ఒక దగ్గర కొద్దిగా ఏదో అటు ఇటు చేస్తే వినయ్ ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నాకు హెల్ప్ చేశాడు. సో పర్సనల్గా మాకు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఎవరికి నోబడీ నోస్. సో అక్యూజ్డ్ని మనం వీ కెనాట్ పాయింట్ అవుట్ సేయింగ్ దట్ సంథింగ్ హ్యాపెండ్. ఇప్పుడు రేపు పొద్దున్న అది నాకే జరిగింది అనుకోండి, నేను చేశానా చేయలేదా అన్నది తెలుసుకోకుండా ఒకళ్ళు మనం పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ సినిమాలో తన పర్ఫార్మెన్స్ కానీ, తను చేసింది ఇది కానీ, తను కూడా ఎంత డెడికేటెడ్గా, అంటే ఇప్పుడు సుహాస్ అన్న కానీ వీళ్ళందరూ ఎంత డెడికేటెడ్గా చేశారో తను కూడా అంతే డెడికేటెడ్గా అక్కడే ఉండి పర్ఫామ్ చేశాడు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే అప్పటికే పుష్ప హిట్, సూపర్ డూపర్ హిట్, నెక్స్ట్ లెవెల్ ఫేమ్ వచ్చింది. అంత వచ్చినా సరే హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్. చాలా కామ్గా ఉండేవాడు, మాతో మాట్లాడేవాడు, అంతా బాగున్నాడు. బట్ దిస్ ఈ కేస్ అది అంటే మనకు తెలియదు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అన్నది. సినిమాకి ఏమైనా డిస్టర్బెన్స్ అయింది? సినిమాకి అసలు ఏం డిస్టర్బెన్స్ అవ్వలేదండి. అప్పటికి సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే. సో పుష్ప 2 కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్పారా? అసలు ఎలా? చాలా మంచి క్యారెక్టర్ అంట అందులో, చాలా మంచి క్యారెక్టర్. అది కూడా ఫ్రెండ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. అంటే ఇంకా
స్కోప్ పెరిగిందండి. ఫస్ట్ దాంట్లో అంత బాగా చేసినప్పుడు ఖచ్చితంగా డైరెక్టర్ అనేవాళ్ళు స్కోప్ పెంచుతారు. సో మంచి స్కోప్ ఉంది, బాగా చేస్తున్నాను కూడా చెప్పారు అనమాట. ఓకే. సో ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ టచ్లోకి రావడం, ఎందుకంటే పుష్ప 2 సినిమా ఇప్పుడు ఆగిపోతుందా లేకపోతే ఏంటి, కొన్ని రోజులు బ్రేక్ పడుతుందా, ఆయనతో పాటు సీన్స్ ఉన్నాయి కదా, సో హీఈస్ ఇన్ టు సమ్ కేస్ అండ్ ఆల్. సో ఆయన మళ్ళీ సినిమాలోకి వస్తారా, వేరే వాళ్ళని తీసుకొని, ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. సో సుకుమార్ గారు ఆ పుష్ప 2 క్రూ మొత్తం కూడా ఒక సందిగ్ధంలో ఉంది, అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ ఫర్ దట్ అన్నమాట, ఆ ఇన్ఫర్మేషన్ కోసం. అందుకని అడుగుతున్నాను. మరి ఆ విషయం అయితే తెలియదు, నేను చెప్పాను కదా. ఎందుకంటే మళ్ళీ ఏమైనా టచ్ లోకి రావడం కానీ అట్లా ఏమన్నా మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా తెలియదు నాకు అసలు. అంటే తనతో మాట్లాడలేదు మాట, బేసిక్ సో దాని గురించి కుదరలేదు అసలు, కలవడం కూడా కుదరలేదు. నేను చెప్పాను కదా, నేను ఈ సినిమా బిజీలో ఉన్నాను, సరిపోలే సినిమా. ఓకే, మీతో చేసినప్పటి వరకు పుష్ప 2 ఎంత వరకు అయిందంట, ఆల్మోస్ట్ అయిపోయిందా లేకపోతే ఇలా? అప్పటికి ఒక షెడ్యూల్ అయిందని చెప్పినట్టున్నారు. మంచి క్యారెక్టర్, బాగా చేస్తున్నాను, గెటప్ కూడా మారింది, లుక్ అది మారింది, చాలా బాగా వస్తుంది అని అన్నాడు. అప్పటికైతే అన్నారు. ఓకే. దెన్ మీరు రష్మికతో చేశారు కదా, ఎందుకంటే పుష్ప 2లో రష్మిక కూడా ఉన్నారు కాబట్టి. మీరు విజయ్ దేవరకొండతో చేసినప్పుడు డియర్ కామ్రేడ్ అండ్ సీతారామంలో కూడా రష్మిక ఉన్నారు. అండ్ ఆ సీన్స్ పెద్దగా లేకపోయినా కూడా అక్కడో ఇక్కడో కలిసే ఉంటారు. సో పుష్ప 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి రష్మిక మందన గురించి మీ మాటల్లో ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు పుష్ప 2లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ లుక్ కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది అనమాట. ద రూల్ కదా, ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేయబోతుంది. సో దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో రష్మిక మందన ఎలాంటి యాక్ట్రెస్, ఆవిడ ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉంటారు ఏంటి? రష్మిక మందన గారిని నేను అదే డియర్ కామ్రేడ్ షూట్ అప్పుడు కలిసాను. సో చాలా అంటే స్క్రీన్ మీద చాలా అమాయకంగా చాలా ఇది ఉంటారు, బయట చాలా అల్లరి అనమాట. అంత అల్లరి కాదు, ఇక్కడ ఉంటే మొత్తం అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటారు, ఒక దగ్గర ఉండరు అనమాట. సో షీ టాక్స్ అంటే ఎవరితోనైనా అదే ప్రేమగా మాట్లాడుతుంది, అంటే అంతే ప్రేమగా. అంటే ఈడెవడో హీరో లేకపోతే ఈడు ప్రొడ్యూసర్ కాబట్టి వీళ్ళతో నేను ఎలా మాట్లాడాలి, ప్రొడక్షన్ బాయ్ని వెళ్ళే పక్కకి అన్నట్టు కాకుండా వీళ్ళతో ఎంత ప్రేమ ఆప్యాయత మాట్లాడుతుందో వాళ్ళతో కూడా అంతే ప్రేమ ఆప్యాయతతో మాట్లాడుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. ఐఎమ్ ట్రయింగ్ 100% ఆవిడలా చేయలేము, ఎందుకంటే షీస్ అబౌవ్ ఎవ్రీథింగ్ అనమాట. తన ఎఫర్ట్స్ కూడా, సినిమా కోసం పెట్టే ఎఫర్ట్స్ కానీ ఇది కానీ ఇట్ ఇస్ నెక్స్ట్ లెవెల్. వర్కౌట్ కూడా ఎవ్రీ డే ఆఫ్టర్ షూట్ కూడా వీళ్ళు వర్కౌట్ చేస్తారంటే, ఎలా చేస్తారో నాకు తెలీదు. ఎందుకంటే నేను షూట్ అయిపోయిన తర్వాత వర్కౌట్కి వెళ్ళాలంటే అవసరమా, మళ్ళీ పొద్దున్న 6కి వెళ్ళిపోవాలి, వద్దులే అని ఫీలింగ్ వస్తుంది. బట్ ఆవిడ అలా ఉండరంట, చాలా రెగ్యులర్గా చాలా సిన్సియర్గా వర్కౌట్ చేస్తూ, మేబీ దట్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషనే షీఈస్ ఏబుల్ టు అచీవ్ గుడ్ సక్సెస్. ఇప్పుడు ఎక్కడో స్టార్ట్ అయ్యి గీతా గోవిందం దగ్గర స్టార్ట్ అయ్యి యానిమల్ వరకు వెళ్ళారు, ఇప్పుడు పుష్ప 2 వరకు వెళ్తున్నారు అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అండ్ ద యాటిట్యూడ్ దట్ షీ క్యారీస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎన్ని ఏవి వచ్చినా కూడా సోషల్ మీడియాలో తన పైన అసలు తను రెస్పాండ్ అయ్యే విధానం కూడా అంటే ఒకవేళ స్మూత్ గా ఉంటుంది, అంటే అయినా కూడా ఆ ఇది లేదు. అంటే మేబీ గ్రౌండ్ ప్లేస్ నుంచి వచ్చింది కాబట్టి షీ హ్యాస్ దట్ ఐడియాలజీ. అవుతూనే ఉంటాయి, పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకెళ్ళిపోవాలి, రజనీకాంత్ గారు చెప్పినట్టు. రైట్ రైట్. సో థ్యాంక్ యూ. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మన అంబజిపేటలోకి వచ్చేద్దాము. సో ఎలా జరిగింది అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అదంతా కూడా, మీరు ఆ సెట్స్ వేసుకోవడం కానివ్వండి, సుహాస్ ఎలాగో ఆబ్వియస్లీ హీఈస్ ఆల్సో లైక్ యూ ఓన్లీ, మీలానే తను చాలా కష్టపడి చేస్తాడు, ఆ కష్టం కనిపిస్తుంది. అండ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరో లాగా ఎదిగారు ఆయన. సో తనతో మీ డిస్కషన్స్ ఎలా ఉండేవి ఏంటి? సుహాస్ దగ్గర, అంటే సుహాస్ అన్న దగ్గర నేను ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను. బేసిక్గా ఒక ఆర్టిస్ట్ ఒక సీన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎంత థాట్ ప్రాసెస్ పెట్టాలి అన్నది సుహాస్ అన్న దగ్గర నేర్చుకున్నాను. ఒక సీన్, పర్టికులర్ సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఏంటంటే సుహాస్ అన్న పర్ఫార్మెన్స్ చూసి నేను షాక్ అయిపోయి, నేను ఒక ట్రాన్స్లో ఉండి వెళ్ళి కాలికి దండం పెట్టాను. నేను అవునా, లిటరల్లీ వెళ్ళి కాలికి దండం పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ది మనిషికి పెట్టాను కదా, నేను ఒకటే అన్నాను వెళ్ళి, ఇది నీకు కాదన్న పెడుతున్నాను, నీలో ఉన్న టాలెంట్కి కళకి దండం పెడుతున్నాను నేను, కాళ్ళకి దండం పెట్టాను నేను. సో అంత మెస్మరైజ్ అయిపోయాను నేను సుహాస్ అన్న పర్ఫార్మెన్స్ చూసి. అది సింగిల్ షాట్లో పెట్టుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది, బట్ ఎడిట్ కారణాల వల్ల సింగిల్ షాట్లో పెట్టలేకపోయారు. బట్ ఆ షాట్ చూసినప్పుడు ఇంత బాగా ఎలా స్ట్రక్చర్ చేసుకున్నాడు రా బాబు. అంటే బేసిక్గా యాక్టర్గా మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒకళ్ళు మన దగ్గర మన ఎదురుగుండా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం రీచెక్ చేసుకుంటామండి, మనం అబద్ధం చెప్పక్కర్లేదు. అంటే బాగా చేసారు అనగానే మనం రీచెక్ చేసుకుంటాం, ఇది మనం చేయగలమా లేదా, ఇలా మనం చేయగలమా లేదా అని ఒక చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఎదురుగుండా యాక్టర్ ఉన్నప్పుడు. ఓకే, ఈ క్యారెక్టర్ మనకి ఇస్తే ఇలా చేయగలమా లేదా అని ఒక చిన్న చెక్కింగ్ ఉంటుంది.
చాలా మంది దగ్గర ఓకే ఇది మనం చేసేయగలం ఇది చేసేయగలం అనిపిస్తుంది. కానీ సుహాస్ అన్న దగ్గర ఆ సీన్ చూసినప్పుడు మాత్రం ఎన్ని జన్మలు ఎత్తితే ఇలా చేస్తాం రా అన్న ఫీలింగ్ వచ్చింది. దట్ ఈస్ లిటరలీ ద వర్డ్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఏ సీన్ అది? అంటే మరి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి చెప్పొచ్చేమో. ఒక డెత్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ డెత్ సీన్ దగ్గర సుహాస్ అన్న పర్ఫార్మెన్స్ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్. అసలు నేను నిజంగా లిటరల్గా భయపడ్డాను. ఇలా నాకు ఏదైనా సీన్ ఇస్తే నేను ఇలా చేయగలనా, అసలు ఇంత స్ట్రక్చర్ చేసుకోగలనా, ఇంత థాట్ ప్రాసెస్ పెట్టగలనా, అంటే ఇంత బాగా చేయగలనా నాకు ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అంటే ఓ అని ఫీలింగ్ వచ్చింది. మిగతాది ఏదైనా సరే ఇదా చేయొచ్చు అని ఎక్కడో దగ్గర ఓకే ఇంకొద్ది నేర్చుకుంటే ఇది చేయొచ్చు, ఇంకొద్ది ఇది ఇలా పెడితే ఇలా చేయొచ్చు అని ఒక చిన్న ఇది ఉండేది. బట్ ఇది మాత్రం చూడగానే భయపడ్డాను నేను. ఇది చేయగలం అసలు ఇలా అని. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. గ్రేట్ యాక్టర్ హీ ఈజ్ ఆల్సో. అండ్ ఆయన కూడా చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారండి. అంటే నిజంగా అమాయకుడే, చాలా మంచోడు అసలు. అలా నటిస్తారా? చచ్చా లేదు. హీజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. ఎంత స్వీట్ హార్ట్ అంటే అందరం ఇప్పుడు మీరు నమ్మరు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఉన్న వాళ్ళందరం ఒక గ్రూప్లో ఉంటాం, వాట్సాప్ గ్రూప్లో ఉంటాం, మాట్లాడుకుంటాం. అందరినీ పలకరిస్తాడు, అందరితో మాట్లాడతాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. అందరినీ తన క్యారవాన్లోకి పిలిచేస్తాడు. రండి లోపల రండి అన్న వద్దని అంటే రా అంటాడు. అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, హీరో కదా అన్న దీంట్లో ఉన్నా సరే అదేం లేదే నేను అక్కడి నుంచి వచ్చాను, రండి మీరు లోపలికి రండి అని అందరం కూర్చుంటాం, అందరూ లంచ్ చేస్తాం. సీన్ దగ్గర కూడా వినయ్ చాలా బాగా చేసావు, వినయ్ చాలా బాగా నచ్చింది, వినయ్ మంచి పర్ఫార్మెన్స్. ఇలా ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు. పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది అని మనకు కూడా హెల్ప్ చేస్తుంది బేసిక్గా. అవును. ఇప్పుడు నేను అది నాని గారి దగ్గర కూడా చూస్తున్నాను. అది నాని అన్న కూడా అంతే. వీళ్ళందరూ కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ అనమాట. సెట్ ఆఫ్ పీపుల్ అంటే డౌన్ నుంచి ఆల్మోస్ట్ అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. అవును. చాలా మంది ఎలా ఉంటారంటే మన వరకు మనం పర్ఫామ్ చేసి వెళ్ళిపోదాం, సీన్ ఎలా వస్తుంది మనల్ని ఎవడు పాయింట్అవుట్ చేయకుండా మనం నెక్స్ట్ లెవెల్లో చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే నేను చేస్తున్నాను, నాతో పాటు తను కూడా చేస్తే బాగుంటుంది కదా, తను అక్కడ ఇంకా చేస్తే బాగుంటుంది కదా అంటే వాళ్ళ క్యారెక్టర్ల గురించి కూడా ఆలోచించి వాళ్ళు ఇంకేదైనా బెటర్గా చేయొచ్చా అంటే ఇంప్రవైజేషన్ చెప్పే అంత ఓపెన్ మైండెడ్. దీస్ పీపుల్ యూ డోంట్ ఫైండ్ ఇట్ అండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఎలా ఉంటారంటే బిజీ ఉంటారు. ఒకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఇప్పుడు అంటే వాళ్ళ దగ్గర మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప పక్కోళ్ళకి హెల్ప్ చేయాలా వద్దా అన్నది కూడా అసలు అలా థాట్ ఇస్తారా లేదు తెలియదు. బట్ వీళ్ళు అలా కాదు. సీన్కి ఇక్కడ ఈడు రెచ్చిపోవాలి, ఈడు చేయాలి అనుకుంటే కనుక అక్కడ లేకపోయినా సరే నువ్వు చేయని చెప్పి. బికాజ్ వాళ్ళు డైరెక్షన్ ఫీల్డ్ కూడా చేసి వచ్చారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో అది కూడా వాళ్ళకి అంటే డైరెక్టర్స్ ఎప్పుడైనా యాక్టర్స్ ఇంకా బాగా చేయాలి అని అనుకుంటారు కదా. సో ఆ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. అండ్ అంబాజీపేటలో మీకు బెస్ట్ మూమెంట్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చేస్తున్నప్పుడు మీకు బెస్ట్ మూమెంట్ ఇది ఒకటేనా, ఇంకేమన్నా? ఇది అల్టిమేట్ అండి. సుహాస్ అన్నది చూసినప్పుడు మాత్రం ది అల్టిమేట్ అది. తర్వాత అంటే ప్రతిదీ మంచి మూమెంట్లే. ఎందుకంటే మేము లిటరల్గా ఒక పెళ్లి సెటప్లో పెళ్లి బ్యాండ్లో వాయించాం, పాటలు నిజంగానే వాయించాం. ఎందుకంటే మా చుట్టుపాటు బ్యాండ్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మమ్మల్ని లీడ్ చేస్తుంటే మేము వాళ్ళతో పాటు సింక్లో కొట్టడాలు. తర్వాత చెరువు సీన్ ఒకటి ఉంటుంది అన్నమాట, చెరువులో వాటర్లో చేసే సీన్. అది మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తాం, సాయంత్రం 5:36 వరకు వాటర్లోనే ఉన్నాం అన్నమాట. అలా తడిచి ఉన్నాం. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. జలుబులు దురదలు ఇవన్నీ వచ్చాయి ఆ వాటర్ కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల. బట్ అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. అంటే షూట్ అయిపోయాక ఎవరు మీకు బాగా నచ్చారు? ఏది చెప్పండి. మీరు ఏదో షూట్ ఎవరు మీ అంటే క్రూ మొత్తంలో డైరెక్టరా లేకపోతే సుహాస్ గారా లేకపోతే ఎవరు బాగా కనెక్ట్ అయిపోయారు హార్ట్ కి? అదేనండి ఈ సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ అది. నాకు అదే అర్థం కాదు. ఈ సినిమాకి ప్రతిదీ కలిసి వచ్చింది. ప్రతిదీ అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సినిమాలో ఒక డిపార్ట్మెంట్తో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అంటే బేసిక్గా ఏదో ఒకటి, ఒక లైటింగ్ దగ్గర లేకపోతే డిఓపిఎల్ దగ్గర లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే యాక్టర్ల దగ్గర ప్రాబ్లం ఉండడం ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మొత్తం టీం మొత్తం ఒకే సింక్, ఒకే షిప్ మీద అందరికీ ఒకటే ఇష్టం. ఇప్పుడు ఇష్టాలు మారినప్పుడు తేడా వస్తుంది. అందరికీ ఒకటే ఇష్టం, అందరూ మంచి ఇది క్రూ, మంచి టీమ్, ఎవ్రీబడి వాజ్ లైక్ హ్యావింగ్ ఫన్. మీ ఫన్ లాగే ఉండింది మాకు. షూట్ కష్టపడడం అంటే ఎవ్రీబడి వర్ పుట్టింగ్ ఎఫర్ట్స్, ఇష్టంతో చేస్తున్న ఎఫర్ట్స్ కాబట్టి ఎవరు కష్టపడుతున్నట్టు అనిపించలేదు నాకు. ఇట్ వాస్ వండర్ఫుల్. నేను దుష్యంత్ అన్న కానీ మేము అందరం కలిపి క్రికెట్ ఆడుకుంటాం, పిలుస్తూ ఉంటారు, వెళ్తాం. క్రికెట్ ఈజ్ యువర్ రిలీఫ్ కదా? క్రికెట్ ఈజ్ మై రిలీఫ్. క్రికెట్ అండ్ జిమ్. జిమ్
సో ఆ టైంలో ఎలా చేశారు మరి? మీరు అక్కడ ఊర్లో వెళ్ళి ఉండిపోయారు కదా. అక్కడ కూడా చేసేవాడిని. అక్కడ కూడానా? ఎలా? ఈవినింగ్ అయిపోయాక చెప్పాను కదా రష్మిక మందన గారి ఇన్స్పిరేషన్ అని. ఈవినింగ్ అయిపోయాక అక్కడ ఒక చిన్న జిమ్ ఉంటే అమలాపురంలోని ఈవినింగ్ వెళ్ళి చేసుకునేవాడు అనమాట. అక్కడ అమలాపురంకి వెళ్ళి చేసేవాళ్ళ? అమలాపురంలోనే ఉండేవాళ్ళం, స్టే అమలాపురంలోనే ఉండేది. అచ్చా సో అక్కడ దగ్గరలోనే జిమ్ వెళ్ళి ఒక 1 hour అయినా సరే వెళ్ళి కొద్దిసేపు వర్కౌట్ చేసి వచ్చేవాడు అనమాట. వాళ్ళందరూ చూసారు వీళ్ళెవరు కొత్తగా వచ్చి 1 month చేసుకుని ఎవరు పిక్చర్లో ఉన్నాడు. మీరు ఒక్కరే వెళ్తుండేనా? నేను ఒక్కనే వెళ్తుండే. సుహాస్ వీళ్ళందరూ? సుహాస్ అన్నాళ్ళు ఏంటంటే నెక్స్ట్ డే సీన్స్కి వాటికి ఎందుకంటే సుహాస్ మెయిన్ లీడ్ కాబట్టి దేవర్ లైక్ మోర్ ఆఫ్ గ్రైండింగ్ వర్క్ ఉండేది అనమాట. హీరోయిన్ కొత్త కదా, సో దేవర్ లైక్ సెట్టింగ్ టుగెదర్, రేపు సీన్ ఎలా చేయాలి ఆ డిస్కషన్ ఉండేది. సో ఫ్రెండ్స్లో అంత ఎక్కువ ఇది లేదు కాబట్టి ఐ యూస్ టు స్నీక్ అనమాట. అలా అవ్వగానే పరిగెట్టి వెళ్ళిపోయి 1 గంట చేసేసుకొని వచ్చేసి స్నానం చేసి మళ్ళీ వాళ్ళతో కూర్చోవడం అనుకుంటారేమో వాళ్ళందరూ. అమ్మో నీకు ఏం అనిపించట్లేదా, పొద్దున్న అంత ఎండలో అంత షూట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్ళి వచ్చేస్తున్నాం అంటే బేసిక్గా నా బాడీ టైప్ ఏంటంటే నేను జిమ్ చేయకపోతే సన్నగా అయిపోతాను అనమాట. సన్నగా అవుతారా? ఏంటి అదృష్టం సార్, అది ఎంత అదృష్టం సార్ ఇది. తినడం మానేస్తూ ఉంటాను, సో అందుకని ఖచ్చితంగా జిమ్కి వెళ్ళి వస్తాను. తినడం ఎందుకు మానేస్తారు? జిమ్ చేయట్లేదు అంటే నాకు తినాలనిపించింది జిమ్ చేయకపోతే. అమ్మో నైస్, ఇంట్రెస్టింగ్. సో సూపర్. ఎట్లయితే ఇంకా తర్వాత క్రూ మొత్తం ఒకటే లైన్ పైన ఉండే మంచిగా జరిగిపోయింది. అందుకని ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ టాక్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ వెరీ పాజిటివ్. రేటింగ్ చాలా బాగుంది. అండ్ నేనైతే చూడలేదు కానీ వెళ్ళి చూస్తాను. రాగానే మీరు చూసారా అని అడిగేసరికి ఆ ప్రశ్నకి నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు నాకు. సో డెఫినెట్ గా చూస్తాను, ఎందుకంటే అదే మిమ్మల్ని అడిగి ఎలా ఉందో తెలుసుకొని వెళ్దామని చూడలేదండి. చెప్పండి ఎందుకు చూడాలి అసలు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా? అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎందుకు చూడాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోని ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది అన్నమాట. అంటే అక్క చెల్లి తమ్ముడు ఫ్రెండ్స్ ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే వీ హ్యావ్ రిలేషన్స్. ఇలాంటి ఒక రిలేషన్ కోసం తీసిన సినిమా ఇది. అంత ఎక్స్ట్రాడినరీగా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ కానీ లేకపోతే ఆ విజువల్ బ్యూటీ కానీ ఇంకే సినిమాలో లేదేమో, రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమాల్లో లేదు. సో చూసిన ప్రతి ఒక్కరు సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ చూస్తే అసలు మాత్రం నెక్స్ట్ లెవెల్, కంట్లోంచి నీళ్ళు రాకపోతే మాత్రం ఇట్ ఈస్ లైక్ ఎమోషనల్. నిజంగానే అంటే సినిమా చేసిన మేమే సినిమా చూసిన ప్రతిసారి ఏడ్చాము, కంట్లో నీళ్ళు వచ్చాయి అంటే ఆలోచించండి. మీరు చేసిన వాళ్ళకి నార్మల్గా రాదు. అదే అరే ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తున్నారు, అక్కడ అలా యాక్ట్ చేస్తున్నారు ఉంటుంది. బట్ స్టిల్ మాకు కూడా కనెక్ట్ అయిపోయి మేము కూడా ఏడ్చి ప్రీమియర్ రోజు కూడా సినిమా అయిపోయాక వెంటనే సుహాస్ బ్రో కంట్లో నీళ్ళు, పక్కన శివాని నీళ్ళు, శరణ్య నీళ్ళు, అందరూ నీళ్ళు. ఏది ఇన్నిసార్లు డబ్బింగ్ చెప్తూ చూసుకుంటూ ఇన్నిసార్లు చేసి మేము అక్కడ రషెస్ చూసుకుంటూ ఐపాక్ మానిటర్ ఎంత చూస్తున్నా సరే మొత్తం పుట్ టుగెదర్ పెట్టగానే అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు. అండ్ వినయ్, ఈ సినిమాలో మనకి సుహాస్ వచ్చి డిప్ప కటింగ్ లో కనిపిస్తారు. ఆ ట్రైలర్ లో కూడా నేను ఇప్పుడు వింటున్నాం కదా. సో డిప్ప కటింగ్, జుట్టు కూడా అందట్లేదని చెప్పి హీరోయిన్ అరుస్తూ ఉంటుంది దానిపైన. అండ్ ఆ ఒక సీన్లో ఆ తర్వాత కొద్దిసేపటికి మనకి సుహాస్ మొత్తం గుండులో కనిపిస్తున్నాడు. నిజంగా చేసుకున్నారా లేకపోతే ఏంటి? అలా నిజంగా సెట్ చేసుకున్నారు. గుండు కొట్టించుకొని షూట్ చేసి మళ్ళీ ఇంకో అంటే కొద్ది గ్యాప్ వచ్చేసరికి జుట్టు పెరిగి మళ్ళీ అక్కడ కంటిన్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ గుండు కొట్టించుకున్నాను. సుహాస్ 2 సార్లు గుండు కొట్టించుకున్నాను ఈ సినిమా కోసమా? అంటే ఎలా మళ్ళీ అంటే కంటిన్యూటీ అదంతా అంటే వేరే సినిమా ఏది ఒప్పుకోకుండా ఈ సినిమా అయ్యే వరకు, ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఇంక ఏ సినిమా చేయలేదు సుహాస్ కెరియర్లోనే. ఇది అంటే ఒక హీరో ఒక మంచి హిట్, రైటర్ పద్మభూషణ్ సూపర్ డూపర్ హిట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నారు జనాలు మన సినిమా తీయడానికి. కథలు ఓకే చేసి ఓకే అయిపోయి అన్నీ ఓకే అయిపోయినా సరే ఈ సినిమా కంప్లీట్ చేయాలి, దిస్ ఇస్ మై లైఫ్ అన్నట్టు పెట్టి 2 సార్లు గుండు కొట్టించుకోమంటే కొట్టించుకొని వితౌట్ ఎనీ హెసిటేషన్ కొట్టించుకొని చేసిన సినిమా సుహాస్. ప్రాణం పెట్టి తీసారండి. అయితే ఇప్పుడు అందరూ సుహాస్ గుండు గురించి మాట్లాడుతున్నారు. నితిన్ కూడా గుండు కొట్టించుకున్నాడు. విలన్ కూడా ఫైనల్ షాట్ లో గుండు కొట్టించుకున్నాడు. నిజంగా నితిన్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ డెడికేషన్ దీస్ పీపుల్ షోడ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఈ సినిమాలో? మీకు బాగా అసలు హైప్కి తీసుకెళ్ళింది, కథ వినగానే అబ్బా ఇలా గూస్ బంప్స్ వచ్చేసిన ఒక సీన్ ఏదన్నా?
అంటే కథ వినగానే గూస్ బంప్స్ కన్నా సినిమా చూసిన తర్వాత నేను చెప్తాను నేను. ఎందుకంటే సినిమా చూస్తే మీరు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి హీరో హీరోయిన్ ఆ చిలిపి రొమాన్స్ అంటే ఆ కైండ్ ఆఫ్ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా మా సుహాస్ అన్న చెప్పే డైలాగులు నీకు ఎలా అనిపించింది అంటే రాకెట్ ఇక్కడి నుంచి ఇక్కడ దగ్గర డైలాగులు తర్వాత సెలూన్ షాప్ లో జరిగే కెమిస్ట్రీ ఏదైతే ఉందో హీరో హీరోయిన్ మధ్య అది నెక్స్ట్ లెవెల్. సెలూన్ షాప్ లో రొమాన్స్, సెలూన్ షాప్ లో జరిగిన సూపర్ అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు ఇద్దరు. ఆ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే దే కుడ్ బ్రింగ్ లైఫ్ టు దట్ పర్ఫార్మెన్స్ మాట. అది బాగుండింది. తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్. సుహాస్ గుండు కొట్టించే సీన్ ఉంటుందన్నమాట. ఆ సీన్ అసలు ప్రాణం పెట్టాడు అక్కడ చూస్తుంటే. నిజంగా ఒక మనిషిని కొట్టి గుండు కొడుతున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. సో అంత బాగా. తర్వాత శరణ్య సీన్స్ ఉంటాయి, శరణ్య స్కూల్లో సీన్స్, కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ సినిమాకి అయితే మాత్రం హైలైట్స్ అయితే ఫస్ట్ ఇలా కెమిస్ట్రీ, నెక్స్ట్ సుహాస్ పర్ఫార్మెన్స్, శరణ్య పర్ఫార్మెన్స్, ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ రివెంజ్ రివోల్ట్ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ హైప్ తీసుకెళ్ళొచ్చేసింది సినిమాకి. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మ్యూజిక్. అవును, BGM సో సూదింగ్. యాక్చువల్గా ఆ పాటలు మీరు నమ్ముతారో నమ్మరో, మేము షూట్ చేసి ఒక 1.5 year పైన అయిపోయింది కదా. సినిమా పాటలు రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా ఐ యూస్ టు రిమెంబర్ ది ట్యూన్. మేము పాడుకునేవాళ్ళం. అంటే ఎప్పుడైనా మేము ఒక పాట ఎక్కడైనా డాన్స్ కొరియోగ్రఫీ కూడా బాగుందండి, మేము రీల్స్ చేస్తాం దానిపైన. అంటే ఒకసారి వినేసి వదిలేసే సాంగ్స్ కాదు, వింటే అలా ఉండిపోయే సాంగ్స్. మా ఊరు అంబాజీపేట కానీ నేను సినిమా పాటలు రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా నేను పాడుకునేవాడిని. మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు అనమాట, జిమ్మీ అని మా ఫ్రెండ్. నేను పాడుతుంటే ఏం పాటలు పాడుతున్నావు అనేవాడు అనమాట. అంటే నీకు అర్థం కావట్లేదు, చాలా మంచి పాట, నేను సరిగ్గా పాడలేదేమో, పాట వచ్చిన తర్వాత నీకు అర్థం అవుతుంది అనేవాడు అనమాట. సో వచ్చిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఉండరా ఒక పాడే పాటలు ఇవే కదా, చాలా బాగున్నాయి. సో అంత హార్ట్ టచింగ్ మ్యూజిక్ సినిమా. చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి సినిమా తీశారు. ట్రైలర్ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్, ఫ్యాబులస్ గా ఉంది. ఆ BGM కూడా చాలా చాలా మంచి ప్రాణం పోసింది BGM. నిజంగా చెప్పాలండి, మీరే కొట్టారు కదా. నేనేం కొట్టలేదు, నిజం చెప్పండి. శేఖర్ చంద్ర గారు చిత్తకొట్టి ఆ మధ్యలో డప్పు సౌండ్ వచ్చింది ట్రైలర్ లో ఒకటి. లేదు, శేఖర్ చంద్ర గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చెప్పాను కదా, అదే ఈ సినిమాకి అన్ని కలిసి వచ్చాయి. డిఓపి బేగన్ కానీ, లేకపోతే శేఖర్ చంద్ర గారు కానీ, లేకపోతే ఎడిటర్ PK గారు కానీ, లేకపోతే దుష్యంత్ అని కానీ, సుహాస్ కానీ, శరణ్, అసలు ఇంకా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరి పేర్లు చెప్పాల్సి వస్తుంది నేను. ఎవ్రీబడి చెప్పండి. సో వాళ్ళందరూ మనస్పర్ధలు లేకుండా అంత మంచిగా సినిమా చేస్తే మనకెందుకండి మనస్పర్ధలు? వెళ్ళి చూద్దాం పదండి సినిమా. అర్జెంట్ గా వెళ్ళి సినిమా చూడాల్సిందే. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో డెఫినెట్గా చూసేస్తాం. అండ్ మీలాంటి వర్సటైల్ యాక్టర్స్ ఇంకా ఇంకా చాలామంది రావాలి. అండ్ మీకు కూడా మంచి మంచి సినిమాలు చేసి మమ్మల్ని ఇలానే అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మాకు టైం ఇచ్చినందుకు నిజంగా మీ బిజీ షెడ్యూల్లో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.